శుక్రవారం వాక్య భావ పరిశోధన కార్యక్రమం. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఆసక్తి ఉంటే సరిపోదు మిత్రమా, ఆసక్తి ఉంటే సరిపోదు మిత్రమా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి గురించి మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి ఉద్దేశాన్ని బట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా జడ్జిమెంట్ చేయగలం. దీనికి ఆసక్తి అంటే బాగుంటుందండి, దేవుడి ఉద్దేశంలో ఆసక్తి బాగా ఉంటుందండి అని. ఈ ఆసక్తి ఎప్పుడు మనం చెబుతూ ఉంటాం, ఆత్మ సంబంధంతోనే ముడిపెట్టి చూడాలి. ఆసక్తినైనా ఉద్దేశాలైనా ఆసక్తి బాగుంటుంది దేవుని పట్ల, ఆసక్తి పరుడు దేవుని పట్ల. ఇది దగ్గర పెట్టుకుని చూస్తూ ఉంటారు. వాక్యానికి దగ్గరగా వస్తే బైబిల్లో రాయబడ్డ భక్తుల జీవితాలని దేవుడు వారిలో ఉన్న ఉద్దేశాన్ని అరమరిగా లేకుండా రాయించారంటే దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేస్తూ ముందుకెళ్ళాలి. అందుకే మన తలంపులు దేవుడి తలంపులు కావు కనుక, అంతనంత ఎత్తులో ఆయన తలంపులు ఉన్నది కనుక ఆ తలంపులో ఉన్నటువంటి ఉద్దేశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమమే భాగమే ఈ ప్రసంగం. ఆసక్తి ఉంటే సరిపోదు మిత్రమా. పౌలు గారు క్రీస్తుని వెంబడించిన తర్వాత, క్రీస్తుని ఒట్టుపెట్టుకున్న తర్వాత 14,000 మైళ్ళు కిలోమీటర్ల ఓడల ప్రయాణం, 15,000 కిలోమీటర్లు కాలినడక ప్రయాణం, అనేక ప్రాంతాల్లో సువార్తను స్థిరపరుస్తూ బ్రతుకుతున్న రోజులది ప్రారంభ శతాబ్ద కాలం. ఒకనొక సందర్భంలో పౌలు గారు పట్టబడ్డారు. పట్టుకుంది ఎవరో తెలుసా? అధిపతులు, మతాధిపతులు, వాళ్ళందరి పైన యూదుల పైన ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి పట్టుకొని కైసరులో ఉన్నటువంటి ఒక అధిపతి దగ్గరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి పౌలు గారి మీద బోళ్ళని నిందలు మోపడం ప్రారంభించారు. నిందలు మోపే ముందు అధికారిని పొగట్టడం ప్రారంభించారు. పొగిడితే పడిపోతాం మరి. నిందలు మోపారు. మొత్తానికైతే సరే దీని గురించి సహస్రాధిపతి వస్తారు అని వచ్చినాక ఎంతో డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుందామని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఈ అధిపతికి, ఫెలిక్స్ అధిపతికి ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి పౌలు గారి దగ్గరికి వెళ్ళి వాక్యం విందాం అనుకున్నాడు. వెళ్ళాడు. అయ్యా ఒక సంగతి అడుగుతాను, చెప్తానని చెప్పి కొంచెం వాక్యం చెప్పాను. జైల్లో పడేసి అప్పటికే రోజులు గడుస్తున్నాయి. అధికారం వచ్చి వాక్యం అడిగాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి అధికారిగా ఉంచాడు కనుకనే ఇంత గొప్ప స్థానంలో ఉన్నారని నేను కూడా పొగడొచ్చు. పౌలు పొందినట్టుగా చరిత్రలో లేదంటే బైబిల్లో లేదు. ఆయన బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఒక్కటే ఆలోచన, అంతే. వచ్చాడు. పైగా యూదురాలైన భార్యను తీసుకొచ్చాడు. మళ్ళీ ఫ్యామిలీ వచ్చారనమాట. ఆసక్తిగా వచ్చి వాక్యం చెప్పమంటే మొదలు పెట్టాడు. 24, 25 అపోస్తల కార్యములు. పౌలు అప్పుడతను నీతిని గూర్చి, ఆశ నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా నడుస్తుంది. ఫెలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళము పిలిపించుకున్నాడు రాజమందిరానికి. ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైనా నిన్ను పిలవనంపిస్తున్నని చెప్పాడు. పౌలు గారి గురించి విన్నాడు. పౌలు గారు ఎలా ప్రసంగం చేస్తాడో తెలుసుకున్నాడు. వినిపించుకున్నామని జైల్లో ఉన్న పౌలు గారిని రాజభవన్లో రప్పించుకున్నాడు.
పౌలు గారు మొదలు పెట్టారు. ఆ ప్రసంగ సారం ఇలా కొనసాగుతూ ఉంది. నీతి, ఆశా నిగ్రహము, రాబో విమర్శ. అంతేనండి. మిగులు భయపడిన పదం చూసారా? ఏం చెబితే ఫెలిక్స్ భయం కలిగింది చెప్పండి. ఏం చెబితే ఫెలిక్స్ భయం కలిగింది? పైగా ఫెలిక్స్ మామూలుడు కాదు, సహస్రాధిపతుల్లో ఒకడు. అంటే 1000 మంది అధికారులు ఆ కైసర ప్రాంతాన్ని కలిగినటువంటి వారిలో ఈయనొకడు. పైగా ఈయనకి ఈ మతము గురించి అని రాయబడ్డ బైబిల్లో ఈ మార్గము గురించి బాగా ఎరిగిన వాడు. అంటే పౌలు గారికి క్రైస్తవ్యం, క్రీస్తుని వెంబడించే మతం కాదు, మార్గం అని తెలుసు. బాగా బైబిల్ తెలుసు అండి. ఇంకొక రకం చెప్పాలంటే బాగా బైబిల్ తెలుసు. ఎవరికి? ఫెలిక్స్కి. ఆర్డినరీ మ్యాన్ కాదు ఆయన, ఏదో బయట చెప్పాడు కాదు. అలాంటి వ్యక్తి పౌలు గారి గురించి ఇంకా ఏదో తెలుసుకున్నామని వచ్చాడు. తెలియని వారికి చెప్పటం వేరండి బాబు, తెలిసిన వ్యక్తికి చెప్పటమే గొప్ప సంగతి. అక్కడ బాగుగా ఎరిగిన వ్యక్తి పౌలు గదలకి వచ్చి ఇట్లా అడిగినప్పుడు ఆయన చెప్పినప్పుడు భయపడ్డాడు అంటే ఏం చెప్పుకుంటాడు? ఎందుకు భయపడ్డాడు? బాగా తెలిసిన వ్యక్తి వాక్యం వింటే భయపడతాడా? ఆసక్తి ఉన్నవాడు వాక్యం వింటే భయపడతాడా? కొన్ని నొచ్చుకుంటాడు. నాకు బాగా ఆసక్తి ఉందండి, ఒక వాక్యం వచ్చింది, దాన్ని నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. బా, ఈ లైన్ ఎంత బాగుంది, ఈ ఉద్దేశం ఎంత బాగుంది, ఈ సంగతి ఎంత బాగుంది, అబ్బబ్బా అనిపించి అంటే దాన్ని నోట్ చేసుకుంటాను. నాకు అలవాటు. అయ్యో ఇదేంటి, ఖచ్చితంగా గుండెలో పుచ్చుకుంది, లోపల తిప్పేస్తుంది, మరి మాట అట్టగా ఉంది అని అలా అనుకోవట్లా. అలా అనుకోకుండా ఉంటే బాగుండేది. బాగా తెలిసిన వ్యక్తి వాక్యం వచ్చేసరికి భయపడ్డాడు. క్రైస్తవ్యం గురించి బాగా, క్రీస్తు గురించి బాగా తెలుసుకున్న వ్యక్తి ఇంకా నేర్చుకోవాలి బాగా ఆసక్తితో దాన్ని స్వీకరిస్తారు. ఎందుకు భయపడతాడు? భయపడ్డాడంటే ఎక్కడో డ్యామేజ్ ఉంది అని అర్థం. అంతే. లారీలోడు ఫుల్గా ఉన్న మామిడికాయ మంచి వస్తుంది, లాస్ట్ పులక వస్తుంది, వచ్చింది కులిపోయి వస్తుంది. అప్ప మనం అంటాం ఎక్కడో కాయ కులిపోయింది అంటాం. మనం తెలిసిపోతుంది ఆల్రెడీ స్మెల్. లారీలోడు ఫస్ట్ బొమ్మని పోతుంటది, మంచి వస్తుంది వచ్చింది అప్పాలి. లాస్ట్లో 2-3 సెకండ్ కావాలి తక్కువ కులిపోయిన వచ్చింది ఏంటి అనిపించింది మనకి. ఇంకా అర్థం కావాలంటే ఇంట్లో ఎలాగో బయలు తెలిసింది, కనపట్లేదు, అగరం వెలిగించాడు, ఇంట్లోకి వచ్చినప్పుడు వాసన బాగా వచ్చింది. కొన్ని నిమిషాలు అయిపోయినాక మిక్స్డ్ వాసన వచ్చేస్తాడు, ఏంటి ఇట్లా ఉందని. అట్లా బాగా వాక్యం తెలిసిన వ్యక్తికి, పౌలు లాంటి వృద్ధుల దగ్గర వాక్యం ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తికి భయం కలిగిందంటే ఎక్కడో డ్యామేజ్ ఉన్నాయి. అది రాయించాడండి దేవుడు. అదే ఈరోజు అంశం. ఆసక్తి ఉంటే సరిపోదు మిత్రమా. ఫెలిక్స్ ద్వారా ఏదో నేర్పాలనుకున్నాడు దేవుడు. కనుక నువ్వు దేవుని పిల్లారా ఆయన కూర్చోద్దు పైన 2 రిఫరెన్స్ పైన 24-22 అపోస్తల కార్యములు. ఫెలిక్స్ ఈ మార్గమును గురించి బహుగా ఎరిగిన వాడై, చూసారా, బహుగా అర్థమేంటి, ఎంతో బాగా తెలుసానికి క్రీస్తు మార్గం గురించి, క్రైస్తవుల ఉద్దేశాన్ని గురించి బాగా తెలిసినటువంటి సహస్రాధిపతుల్లో ఒకడు ఆయన. మామూలు కాదు, ఎరిగిన వాడే బాగుగా బహుగా అంటే కొంచెం కాదు, బాగా ఎరిగిన వాడే. సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు, అంటే 1000 మంది అధికారుల కలయిక. శతాధిపతి అంటే 100, దశాధిపతి అంటే 10, సహస్రాధిపతి అంటే 1000. కైసరి ప్రాంతంలో ఉన్నటువంటి 1000 మంది అధికారులు ఒకటిగా లూసియా కింద పనిచేస్తున్నారు వీళ్ళంతా. కనుక పెద్ద ఆయన వచ్చినప్పుడు దాని గురించి మనం విచారం చేద్దాం. మీ సంగతి నేను ఆయన తెలియజేస్తా, విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలిపివేశాడు. మతాధికారులు, మత భ్రష్టులు, యూదా ప్రజల మీద న్యాయకర్తలు వీరంతా కలిసి పౌలు గారి మీద ఫిర్యాదు తెచ్చారు. తెచ్చిన వారు డైరెక్ట్ గా తేకుండా, అయ్యా యెరూషలేము ప్రాంత చుట్టుపక్కల మీ అధికారం కింద ఉన్నటువంటి మేమందరము చాలా నెమ్మదిగా ఉన్నాం, మాకు అడక్క ముందే రేషన్ ఇస్తున్నాం, అడక్క ముందే వాటర్ సప్లై చేస్తున్నాం, కరెంట్ లేదు అప్పుడు, అది కరెంట్ వచ్చేదే ప్రసన్నాడు, అన్ని ఇస్తున్నాం. కాబట్టి ఇదిగో
చెప్తున్నాడని పౌలు గారి మీద లెక్కలేని నిందలేశారు, లెక్కలేనండి. సరే పట్టరండి అన్నాడు, అంతే మరి, అంతే కదా, పట్టుకొచ్చాడు. కనుక విచారణ గురించి మాట్లాడుతున్నాడు. సరే మీరు చెప్పింది విన్నాను, మేము చెప్పుకోవచ్చు అంటే పౌలు కూడా చెప్పుకున్నాడు. సరే మీ ఇద్దరి సంగతులని నేను పెద్దలకు చెప్పాలి కాబట్టి కొంచెం టైం పట్టింది, నిలిపివేద్దాం, ఇంతవరకు విమర్శనం జైల్లో పెట్టాడు. ఆ జైల్లో పెట్టినప్పుడు కొన్ని రోజులు అయినాక, అంటే పౌలు గారు కోపం ఉంటుందేమో, సల్లబట్టలు అయినా అని చెప్పేసి కొన్ని రోజులు అయినాక భార్యను తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఇదో కొద్ది ప్రసంగం చేయొచ్చు కదా అన్నాడు. అప్పుడు చేశాడు, పిలిపించుకొని చేశాడు. అప్పుడు భయపడ్డాడు. కనుక పౌలు గారు నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి, విమర్శను గురించి ప్రసంగించాడు అంటే ప్రతి ప్రసంగికుడు ఎక్కడ ప్రసంగించినా ఈ మూడు కంపల్సరీ ఉండాలి. ఈ మూడిట్లోనే క్రీస్తు జనన, మరణ, సమాధి, పునరుద్ధానాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. అది ప్రసంగం. ఆశా నిగ్రహము నీతిని గూర్చి, క్రీస్తుని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి, విమర్శ గురించి ప్రతి ప్రసంగంలో ప్రతి క్రైస్తవ బోధకుడు మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా పంచుకోవాల్సిందే. ఎంతమంది ఉన్నారు మరి మిమ్మల్ని అచ్చబచ్చని? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వీడు మొదలుపెట్టి కానించి సోది, సొమ్ము, సొట్ర, లొట్ర, గట్ర, ఇంతే. నీ ప్రసంగం టోటల్గా ఇలా ఉండాలి అని దేవుడు ముందుగానే ఖచ్చితంగా స్టాంప్ వేశాడు. ఎవరు చెప్తున్నాడు ఆ ప్రసంగాన్ని? జైల్లో ఉన్న తన మార్పు ప్రసంగాన్ని మాత్రం పెట్టకూడదు. తెలుసా? బాగా ఉన్నా తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అది పౌరులు గొప్పతనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వెళ్ళి భయపడ్డాడు. కానీ పౌలు గారు ఏం చెప్పుకుంటాడో తెలుసా? ఏం చెప్పాడంటే, ఇగో ఈ పదం కొరింథీ సంఘానికి రాస్తూ తన ఉద్దేశం చెప్పడంలో తన మనస్సాక్షిని పెట్టాడు. 2 కొరింథీ 1:12 మా అతిశయమేదనగా, మా అతిశయమేదనగా. అదే 1 కొరింథీ 9:16 ఏమన్నా తెలుసా? సువార్తను గురించి నేను సిగ్గుపడి వాళ్ళు కాను, సువార్తను ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ. అతిశయం, అతిశయించకూడదు. ఇలాంటివన్నీ చెబుతూ ఇక్కడ ఏమంటారు తెలుసా? మా అతిశయం ఏదనగా అంటే మా సంతోషం కానీ, మా యొక్క ఆనందం కానీ, మా యొక్క ఎగ్జైట్మెంట్ కానీ సువార్తలో ఎలా ఉందంటే లౌకిక జ్ఞానమును అనుసరింపక. ఈ రోజున దేవుని మనసు సక్రమంగా చెప్పగలదు. మేము లోక జ్ఞానంతో ఒక్క ప్రసంగం కూడా చేయలేదు ప్రభువా ఇప్పటి వరకు అని ఖచ్చితంగా చెప్పగలనైతే ఒక్క ప్రసంగం లేదు. నేను బైబిల్ దగ్గర నేర్చుకుంటా. అది అపార్థం కదా. సోదరు బాగుంటారు, బ్రదర్ యేసు గారు ఏమని నేర్చుకునుట కొన్ని యుద్ధమే యేసు కూర్చునే విందునయ్యా. మేము దేవుని ఎదుట బోధించే వారము, దేవుని ఎదుట కూర్చొని నేర్చుకునే వారము. మమ్మల్ని పెద్దవాళ్ళ మేము ఎవరో ముసలోడు చెప్తాను, ఎవరో అవగాహన లేనితో చెప్పే వారి దగ్గర కూర్చోలేవు. తెలుసా? మనమైతే పెద్దల్ని గౌరవించగలను. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, అమ్మ ఏంటంటే లోకజ్ఞానం. ఇది ప్రసంగం చేసుకుంటారు అంటే ఇదిగో మాట్లాడతారు. నువ్వు చూడండి, ఒక బాణి అలవాటు అయిపోతుంది. గొర్రెల్లో చూసినా మన ఒక కాలం ఉంది, వాడు అర్థం చేసుకొచ్చాడు, గొర్రె వదిలేసాడు కాలంలోకి. అన్ని పోతున్నాయండి, అరే అన్ని తిరిగిపోతుంది. మళ్ళా అంటే ఇది ఎలా తిప్పితే అలాగే తిరుగుతాయా? ఒరే బైబిల్ నేర్పడం అంటే నీ తనకు నేర్పడం కాదు, డెక్క ముసలి కుక్క. నీకేమొచ్చు రొచ్చు, నీ దగ్గర కూడా ఏం కాదు నాకు తెలిసినంతవరకు. అది ఇప్పుడు చూడండి అందరూ మొన్న ఒక చదువుతున్నాడు, ఆ పక్కనే ఆడ లేకపోతే ఉంటాడు దగ్గర పిచ్చిగాడు చేయించుగాడు. మన ప్రసంగంలో 3 కుక్కలు 3 విషయాలు తీసుకున్నాడు బాబు ఒకేసారి. నేను చెప్తూ ఉంటా, చాలా చెప్పాను మీకు. ఒక అయ్య గారు వేసుకునే డ్రెస్ కానీ, ఒక అమ్మగారు కట్టుకునే డ్రెస్ కానీ, వడ్డానం కానీ తసరియ 100 ఏళ్ళు పట్టుకొచ్చని చెప్పి నేనైతే సామాన్య కుటుంబం 30 ఏళ్ళు పట్టుకొచ్చని చెప్పిన. సేఫ్ దించేస్తాడు అంతే.
ఎవరికైనా నేను నచ్చకపోయినా నేనే నచ్చుతాను వాక్యమో అని నాకు నవ్వొచ్చింది. అంటే వీడికి నేనే దిక్కయ్యానా, వీడికేంటి బొచ్చులేసుకోవడానికి కూడా నేనే దిక్కయ్యా. దేవుని మనసు ప్రసంగాలే దిక్కు. అందుకే మీరు పాట పాడుతున్న వింటా, ఖచ్చితంగా వింటా. ఎక్కడ మిస్ అయినా ఖచ్చితంగా కరెక్ట్ చేస్తా. ఎందుకంటే రాసేవాడికి పరిజ్ఞానం ఉండదు, అలవాటు ఉంటుంది. పాట రాసే అలవాటు చాలా మంది అలవాటుగా రాస్తుంటారు. అది తెలుసా? చుక్కలో చంద్రుడు మాయేశుడు, చుక్కల చంద్రుడు ఆయనకోతాడు, చుక్కల చంద్రుడు ఆయనకోతాడు. నిన్ను సుఖంగా పెట్టాడు ఆ చంద్రుడు చెప్పాడా? ప్రియమైన దేవుడు పిల్లారా, కనుక మా అతిశయం ఏంటి? లౌకిక జ్ఞానమును అనుసరించక దేవుడు అనుసరించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటామని, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటామని మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. ఏం చెప్తున్నాను? మేము లౌకిక జ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని వాక్యాలు చెప్పట్లా. తెలుసా? బాధ కలిగిందా చెల్లెమ్మ, పెళ్లి కావట్లేదా చెల్లెమ్మ, మొగుడు రావట్లేదా చెల్లెమ్మ, ఏమి ప్రసంగం రా చెల్లెమ్మ, వీడి పెద్ద చెల్లెమ్మ కాదు అది, వీడి చెల్లమ్మ కాదు, చెల్లడం కాదు. చెల్లని వాడు చెల్లెమ్మని వెళ్తున్నాడు అన్నమాట. ఇప్పుడు బాధ కలిగిందనుకో, ఎవరు పెట్టుకోవాలి? తను తగ్గించుకుంటే ఆ కుక్క అరిసేసి అదే ఆగింది. కుక్క అరిసిన చెప్పి రాయేశ్వరం వెంకట మీదకి వచ్చింది. అరిసే కుక్కలు ఎప్పుడు కెలకూడదు. అది నేను చాలాసార్లు నైట్ ప్లాన్ చేస్తుంటే కదా, నా అమ్మ వదా ఉండి ఎరగాల, నేను అద్దంలో చూసుకుంటూ కొంటూ పోతుంటా. అదే ఉరుకొచ్చి ఆగి అనుకుంటుంది. నేను అద్దం చూసి వెళ్తా ఉంటే ఇట్లా తెలుసా? అది మనం తప్పిస్తాం. ఎక్కడ జరుగుతుంది భయం. ఒక్కరు ఎంచేపడుతుంది. స్త్రీకి తెలియాలంటే బాబు కుక్కలు కూడా వేసాడు అనుకో, 3 ఏళ్ళు కూడా బెస్ట్. ఇక మనం కూడా గజుకుతానికి డబల్ అయ్యామనుకో, డబల్ డోస్ ఉంటాను కదా. అవుతుంది. లౌకిక జ్ఞానం ఇలా ఉంటుంది. వాడు లౌకిక జ్ఞానం చూస్తాడు, ఏసయ్య చూసుకుంటాడు అంటే ఇప్పుడు ఏసయ్యే నీకు అన్నీ చేస్తాడా? నువ్వేం చేస్తాడు? దేవుడు అనుసరించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అన్నదక్కడ. అనుసరించి లోకములో నడుచుకుంటుంది అంటే లోకములో ఉన్న మేము దేవుని మాటను లౌకిక జ్ఞానంతో కాక ఆత్మ సంబంధమైన మాటలను మీ ఆత్మకు సంబంధించినది చెప్పటమే మా ఉద్దేశము అని పౌలు గారు నమ్మారు, తీసుకున్నారు. జైల్లో ఉన్న అదే మాటని, అదే ఉద్దేశ సారాన్ని ఫెలిక్స్ తో పంచుకున్నాడు. దెబ్బకు ఫెలిక్స్ భయపడితే, ప్రసంగం చేస్తే భయపడాల, నాకు తెలుసు అన్న వాడు కూడా ఆలోచించాలి. తెలుసా? అన్నాడు కదా, మొన్న ఒక తమ్ముడు చెప్పాడు, పేరు చెప్పలే మరి బాగుంది కానీ అని, మనకి నేను కూడా చెప్పాడు చాలాసార్లు. అమ్మకాన్ని చూపించా, నువ్వు చూసా పట్టుకో మందా మనం చెప్పినే చెప్తాడు. అది దిక్కులేదు. ఇంకా దెయ్యం ఒక మాట చెప్పింది. దెయ్యం గురించి క్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏమని? 1 పేతురు 5:8 ఏమని చెప్పాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. అదే చేసింది. అబ్బా నా గురించి చెప్పాడని చెప్పేసి వెంటనే అన్నట్టే డ్రెస్ చేంజ్ చేసింది. ఎవరు మీరు? 2 కొరింథీ 11:14 మేము ఎవరున్నా కదా. సాతాను తానే వెలుగుతూట వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులు వెలుగుతూట వేషము ధరించుకున్న గొప్ప సంగతి అక్కడ గర్జించి ఉన్నాడు. అది క్రీస్తు చెప్పారు. వెంటనే సాతాను మార్చేసుకున్నాడు తన ఉద్దేశాన్ని. ఇప్పుడు ఏ రూపం వచ్చాడు తెలుసా? లౌకిక జ్ఞానంతో బైబిల్ చెప్పే బోధకుడిగా మీ మధ్యకు వచ్చాడు. ఇదంతా ఆళ్ళే. వాళ్ళకే మనం ఈరోజు నమస్కారం పెడతాం తెలుసా మీకు? ఒరే ప్రైజ్ లాగా చెప్పినా నీకు పాపం వచ్చింది చెప్పాడు దేవుడు. నువ్వు ఎవడ పడితే మనకి చాలా నమస్కారం వణక్కం వంగుతూ అని చెప్తుంది. అసలు నేను ఎవరికి నమస్కారం పెట్టడం చూసారా మీరు? అస్సలు నేనైతే
ఆ దరిద్రం నేనేది పెడతా, ఎందుకు పెడతా? ప్రియమైన దేవుని పిల్లల ఎంత ఎంత జ్ఞానాన్ని బైబిల్, ఎంత జ్ఞానం! లౌకిక జ్ఞానంతో చెప్పేవాడు ఈరోజు టాప్ లో ఉన్నాడు. ఎక్కడ టాప్ లో ఉన్నాడు? సావడానికి ముందు వాడే ఉన్నాడు. అది తెలుసా? ప్రతి దాన్ని వాక్యంలో మలుస్తుంటారు. నాకనుసారంగా మొత్తం అది నడివంగిపోయిన స్త్రీ గురించి చెప్పమంటే అక్కడ దేవుని మహిమార్థం కనపడాలా. యేసుక్రీస్తు వారు వచ్చి 30 సంవత్సరాలు నిండేంత వరకు కూడా ఆ దేవాలయం దగ్గర నడువంగిపోయిన స్త్రీ అప్పటికే 18 ఏళ్ళు అవుతున్నా నేను అవి చేయగలను ఇవి చేయగలమని ప్రజల్లో గొప్పగా చెప్పుకుంటున్న వారికి చేతగారిది వడ్లవాని కుమారుగా లోకానికి కనబడుతున్న ఆయన ప్రార్థన చేసి నడుము లేపాడంటే, లేపిన ఆయన అబ్రహాము కుమార్తెను తాగిలిచ్చాడంటే ఇది ఎవరో అని ఆలోచించడం కొరకు ఆమె వంగింది. ఈడేమంటున్నాం? నడువంగిపోయిన స్త్రీ ఎవరితో మాట్లాడుతుంది? ఆమెతో ఎవరు మాట్లాడతారు? మన ఒంట్లో ఏదైనా బాధ లేకపోతే మన ఇంటికి వస్తారా? ఏంటి దాని ప్రసంగాన్ని? నడు వంగిపోయింది దేవుని మహిమ కొరకు. ఇది ఉండదు. ఆ స్త్రీ బాధ ఎవరికి చెప్పులేకపోతుంది. కానీ ఏసయ్యని చెప్పకపోయినా చూస్తాను, ఏసయ్యని చెప్పకపోయినా వింటాడు. మనమేమో తాటికల్ని సుక్కలు పడ్డట్టు పొక్క వెళ్తుంటామని. కానీ అసలు ఉండదని చెప్తే చిచి ఏడుపు డాబర్ దెబ్బ ఉన్నది అనుకున్నాను. ఏడపడు తెలుసా? దేవుడి దిగిచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పుకుంటాం? మనం ఇలాగే చెప్పుకుంటూ ఉంటాం. మనం ఎవరికి చెప్పుకోవాలి బాధని? ఈ రోజున ప్రియ సంఘమా ఓటి ఎత్తు దారంట దీర్ఘంగా దారమే తీసి మాట్లాడతారు. ఇంకా మనం అనుకుంటాం దాన్ని దారం అనుకుంటాం. వీడు గుడ్డివాడు పుట్టడానికి, మోగవాడు పుట్టడానికి, దేవుడి మహిమ కొరకు వీడు పుట్టాడు. కానీ వీడు ఏ పాపము అది కదా చెప్పాల్సింది సార్. అబ్బాయిలో అవి ఉంటాయా? అది కలదు. ప్రేమ దేవుడు పిల్లారా, ఎందుకు ఈ పదం చెప్పాడు? ఆయన ఎందుకు భయపడ్డాడు? భయపడ్డాడు ఊరుకున్నాడా? అన్ని గ్యాప్ ఇచ్చాడు ఫెలిక్స్. పౌలు తెలియదా? గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ ఇచ్చి మరలా వచ్చాడు, మళ్ళా పిలిపించుకున్నాడు. పౌలు చెప్పాడు, లౌకిక జ్ఞానంతో మేము దేవుడి వాక్యాన్ని చెప్పము అని కొరింథీ సంఘంలో చెప్పేశాడు. చెప్పాడు కదా. అంటే తన ఉద్దేశం ఏంటి? ఆత్మ సంబంధంగా చెప్తాడు. ఇప్పుడు మళ్ళా పిలిపించుకున్నాడు. ఫెలిక్స్ కపట హృదయంతో ఉన్నాడన్న సంగతి ఈ మార్గాన్ని గురించి బాగా తెలుసుకున్న వీడు కపట హృదయంతో ఉన్నాడన్న సంగతి ఫెలిక్స్కి తెలుసు. అదే పౌలుకి తెలుసు. ఫెలిక్స్ మనసు ఏమంటే ఒకడు ఉన్నాడండి. ఒక ఫస్ట్లో ఒక 20 ఏళ్ళ క్రితం కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. బాగా అప్పుడప్పుడు సువార్తలు వేస్తున్నాయి. లేపుతున్నారు. ఇక అందరూ అబ్బా కొత్తగా ఉన్నారు. ఫస్ట్లో నిలకమచ్చమే పడ్డారు పొయ్యి. తర్వాత ఇప్పుడు ఏసీ బుక్ చేస్తే కానీ, ఫ్లైట్ బుక్ చేస్తే కానీ వాక్యం క్యాప్ తగ్గిపోయిందండి. హవాయి పెద్దగా లేదే కానీ కొద్ది కాలం నడిచింది. గట్టిగా 10 రోజులు నడిచింది. మళ్ళా ప్రాంతాలకు నడిచింది. వచ్చిన తర్వాత మొత్తం అది సాపదిండే మళ్ళీ గతి అయింది. అది వేరే విషయం. ఆమె దుబాయ్ పంపించారు. ఒక ఇద్దరిని 36 లక్షలు ఇచ్చారు పాపం. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ అక్కడ మంచి అయ్యారు. కథం 25 లక్షలు పెట్టి ఖమ్మం పాగపట్నం బజార్లో ఇల్లు కట్టేశాడు. పాగపట్నం బజార్ ఎందుకన్నానంటే మనకు అన్ని ఏరియాలు బాగా తెలుసు కనుక అది. కానీ ఈ ధరణ వైరా రూట్లో ఈ ధరణ పాగపట్నం బజార్లో బాగా ఉంటుంది. అంటే పండగ ఇది అంతా వైరా నుంచి బోనకల్ నుంచి వెళ్తుంటే 12 కిలోమీటర్ల వాటిలో ఒక 9 కిలోమీటర్లు పోయినాక రైట్ సైడ్లో ఉంటుంది. కావాలంటే చూసుకుంది. వెంటనే కట్టేశాడు. కట్టిన బాగుంది తెలియట్లా. తర్వాత అడిగా నాకు పిలిచి, ఎరా వెళ్ళావు, ఎంత ఇచ్చావు, ఎంత తీసుకుని పెట్టావు? అయ్యా వాళ్ళు ఎంతే ఇచ్చారయా? అబద్ధం ఆడతాను నేను అన్నాడు. ఆడే ఇల్లు కట్టావు చూపించారు. అంతే పోయాడు. సరే ఏదో తప్పైతే కాలాడు. ఒకడేమో 100 మార్కులు వెళ్ళిపోయాడు. ఒకడే 36 లక్షలు కొట్టేశాడు. ఒకడే 20 లక్షలు కొట్టేశాడు. వీళ్ళు వచ్చి మనకు వాక్యం చదువుతుంటాడు. అక్కడ ఏమని చెప్పాడు? ఆశా నిగ్రహమును గూర్చి, నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగికుడు ప్రసంగంలో ఉండి తీరాల్సిందే. ప్రసంగం చేసినాక కోడి కూర పెడతారా, ఉప్పు సేరేస్తారా, ఉలవ సేరేస్తారా, లేకపోతే రొయ్యల పీట బాగా మయ్యుని పెట్టింది తిందాం. ఇదే శాస్త్రంగా చూసేది. వాళ్ళకి ఏమి లేదండి. గోంగూర పసలు తినమండి. నేను మా అత్తకు ఒకటే మాట చెప్పా, అల్లుడు వచ్చాడు లేక కుక్కను వద్దాం,
కోడి వద్దాం ఈ వద్దు. ఆ రోజున నీ ఇంట్లో ఏది వండితే అదే పెట్టు. అప్పుడు నేను మీరు ఒకటి అవుతా. నువ్వు స్పెషల్గా చూసావు దూరం అవుతావు. గుర్తుపెట్టుకో, దూరం పెట్టినట్టుకుంటుంది అన్న. ఆ పదం ఎలా చెప్పండి, ఎప్పుడో చెప్పినది, కొత్తగా చెప్పిన. అందుకే నేను పోతే పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ముందే చెప్తా పట్టించుకోదని. అమ్మో కొంతమంది పోతే అల్లాడిచ్చేస్తారు. అత్తమే అత్తలు అల్లాడితే చాలా ఈజీరా, ఎందుకు బిడ్డను నొక్కితే అత్త ఆడిపోద్దా. రేపు నీకు పుడతాడు కదరా. మరి వాడు ఇప్పుడు నువ్వు నొక్కావు, వాడు రేపు కుదిరి తొక్కేస్తాడు. అప్పుడు నువ్వు అల్లాడిపోతావు. ఇక్కడ 20 ఏళ్ళే గ్యాప్. నీ పెళ్ళికి నీ బిడ్డ పెళ్ళికి పెద్ద గ్యాపే ఉండదు. అది నీ పెళ్ళి 20-22 నెలలకు నీ కూతురు పెళ్లి చేస్తా. ఒక కూతురు ముందు పుట్టుంటే ఖచ్చితంగా అప్పుడు మరి అలా ఉంటున్న పరిస్థితి. కనుక మన ఇంట్లో ఏముంటుంది అని మనం అలా చెప్పేస్తాం. అది ఇప్పటికదే పాటిస్తామండి. అది ప్రేమ దేవుని పిల్ల ఇలా ఉండ పరిస్థితి, ఇలా ఉందా విడుచుకుంటూ ఇంత బాగా తెలిసిన వాడికి వాడి మనసేంటో చెప్పాడు. మీరు చూడండి, పౌరుల దగ్గర ఊరికెందుకు వస్తున్నాడు. ప్రసంగం వినడానికి ఫస్ట్ వచ్చాడు. భార్యను తీసుకొని ఫస్ట్ ప్రసంగం వినడానికి వచ్చి పిలిపించడానికి వచ్చాడు. నెక్స్ట్ ప్రసంగాన్ని పక్కన పెట్టేశాడు. ఇంకా పెట్టి ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడటం ప్రారంభించాడు. బాగా తెలిసిన వ్యక్తి. చాలా మంది బైబిల్ బాగా తెలుసు అని కొద్దిగా అనిపిస్తానండి, ఒక బైబిల్కి మాట్లాడండి. ఇక మొత్తం ఎవరి పడవస్తూ నెక్స్ట్ సినిమా ఏంటి, అది గ్రాఫిక్ వస్తుందంటగా, సోషియల్ ఫాంటసీ, పీరియడిక్ మూవీ వస్తుందంటగా, హిస్టారికల్ మూవీ వస్తుందంటగా. ఇయే అది వస్తే నీకెందుకు, రాకపోతే నీకు పెద్ద ముసలి డెక్కాలి ఇప్పుడు నీకెందుకురే. ఈ తలంపులు ఎక్కువ ఉంటే మనకి ఎలా వెళ్తుందంటగా. మ్యాక్స్ క్రికెట్ చిరంజీవి మొన్న సర్జరీకి వెళ్ళాడంటగా. ఈ న్యూస్లు ఉంటే మన దగ్గర, కానీ ఉండాల్సింది. మళ్ళీ వచ్చాడు, కొన్ని క్యాప్ ఇచ్చాడుగా. అప్పుడు తెలంగాణ వేసుకుని పోయాడు, మళ్ళా క్యాప్తో వచ్చాడు. 26 కింద అపోస్తల కార్యములు 26. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అక్కడ 1 సార్లు పెట్టుకోవచ్చు మనం డబ్బులు. మాటిమాటికి డబ్బు పెట్టి మాటిమాటికి స్టే అది అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయించుండేను. ఫస్ట్ ఏం చేశాడండి, పిలిపించుకొని వాక్యం విందాం అనుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు, సంభాషిస్తున్నాడు. రండి పౌలు గారు కూర్చోండి, ఎలా ఉన్నారు, జైలు ఎలా ఉంది, మనతో నీకు అన్ని సభ చేయించగా నీకు దెబ్బలు నెగదలే. ముందే చెప్పారు యూదుల ముందు, పాస్టర్ గారికి దెబ్బ తగ్గకుండా పాలుగారు చూసుకోవాలి. క్లాప్స్ సిటికల్ వెరైటీ ఆనందండి. ఆనందం బాగా జనాల్లో బాగా పిలిపించుకోవాలండి. పౌలు పాస్టర్ గారు గొప్పోడు. ఆయన ఏ ఇసరతా ఉండాలా, అన్న పెడతా ఉండాలా, నిద్రపతకులు దిన్నెట్టాలా, బంగారం చూసుకోవాలా, తీర్పు ఆయన బయటకు వచ్చేంత వరకు. అబ్బా ఎంత గొప్ప అధికారి, నిజంగా దైవాధీనం. మనం అలాగే అంటుంటాడు, ఒక ముద్ద బొమ్మ పెడితే అబ్బాబ్బాబ్బా ఎంత సొప్పుడు అంటాం మనం. అలాగే అంటాం మనం. పౌలు ప్రసంగానికి భయపడ్డ తర్వాత జ్ఞాపించి వచ్చాడు. తనకు ద్రవ్యము దొరుకునని అని మనం ఆలోచిద్దాం. పౌలు గారు జైల్లో ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు తెలుసా? 2 సంవత్సరాలు ఉన్నారు. ఫెలిక్స్ అండర్ కవర్ జైల్లో 2 సంవత్సరాలు ఉన్నారు. మాటికి వచ్చి ఆయన దగ్గర ఏం దొరికిందండి, జైల్లో ఉన్న దగ్గర ఏం దొరికిందండి మనం ఆలోచిద్దాం. ఎక్కువ ఫెలిక్స్ ఆయన తెలుసు ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎక్కడికి సువార్త చేశాడో, పౌలు గారికి ఎంత ఫేమ్ ఉందో జనాల్లో, పౌలు అంటే ఎంత ఇష్టమో పబ్లిక్ కి. పౌలు గారు అడిగితే మూటగట్టి కట్టగట్టి తిరిగి ఆదివారం సంతా పంపించే రోజులు కూడా నాకు తెలుసు. అన్ని మనసులో పెట్టుకుని మాటిమాటికి వచ్చాడు. ఎందుకు బాగా మాట్లాడితే, అయ్యా సువార్త జైల్లో ఉన్నాను, ఆగిపోయింది, ప్లీజ్ అక్కడ తీసుకెళ్ళా, కొద్ది పర్మిషన్ రండి, మళ్ళీ పోయి మనం వచ్చేద్దాం, ఇలా అంటున్నాం, తీసుకెళ్దాం. అయ్యా నీకు సువార్త చెప్పు, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి పెద్ద దగ్గరికి వెళ్ళి రాయించుకొచ్చేస్తాం, 10 రోజులు కావాలని మనం వెళ్దాం, సువార్త తీసుకొద్దాం. కాబట్టి బాగా వచ్చేస్తాయి, మొత్తం బ్యాగ్ చేసుకుంటారు అంతే. అని మీకు విషయం చెప్తానండి. ఈ అధికారి మనసు ఎలా ఉందండి, నాకు ఇది రాజుగా కనిపించింది, మా యేసు అంతా బెస్ట్ కదా, నిజం ఇది రాష్ట్రంలో కనిపించింది, మన యేసు అంతా బెస్ట్ కదా, ఇక్కడ బయలుదేరుతా ఉంటాం మేము సువార్తకి. ముందే తగ్గుతాడు,
ఏది లేదంటే టోల్గేట్ అంట. టోల్గేట్ కూడా చెప్పరా? టోల్గేట్ డబ్బులు ఐదారు ఎక్కడాలేదు. 7 గంటలకు చెప్పినట్టు రేపు జడ్ ఇక్కడ నుంచి సువార్తల్ని 3 days అవని, 4 days అవని, 5 days అవని తిరిగి వచ్చేంత వరకు మన ఆరోగ్యతలు ఎంత అంతా ఉండదు చక్కదు. నేను అపార్ట్మెంట్ లెక్కెత్తే మ్యాక్సిమం 70 వచ్చేది. నాకు అనిపించింది మా సోదరుడు భక్తులు స్టీట్ కలిపి టీవీ పోలేదు. మరి ఆ పిల్లలకి మామూలు కూడా కలిపి 5 తింటుంది. వాక్యం ఉండాలి. ఇది నచ్చితే నచ్చదా మహిళ ఇది నచ్చితే పెట్టి ఇంత అవసరం ఎందుకు, ఇంత ఖర్చు ఎందుకు ఎందుకు ఖర్చు అంటే నాకు అనిపించింది వీడియోలో పూర్తిగా అర్థం పెట్టుకుని డబ్బులు సంపాదించారు. మా సోదరుడు వేల రూపాయలు ఖర్చు పెట్టి సువార్త నాకు చెప్పించారు. కొంచెం గ్యాప్ ఇచ్చా. ఒక నెంగా దానికి మంచిగా క్యామరా టైప్ అన్ని పెట్టించా. కొద్దిగా కళ్ళు మూసుకున్నా తెలుస్తా, అప్పుడు చూపిస్తా నీకు సువార్త రైట్. అది దేవుడికి అది గ్యాప్ ప్రభు అన్న ఇస్తా పోరాడంతే. అది మన వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పడకుండా డబల్ బెడ్రూమ్ మనం పడుకోవాలి. ఏసీ వేసుకుంటాను. అది ప్లాన్. అన్ని చేసుకుంటూ వస్తున్నాను. చాలా చేసుకుంటూ వచ్చాను. చేస్తాను రైట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద్రవ్యము పౌలు వల్ల ద్రవ్యము. బాగా ఎరిగిన వాడికి ఇలా ఉందండి. నాకు ఎప్పటికీ సువార్తను అడ్డం పెట్టుకుని రూపాయి సంపాదన భయం ఉండదు. మీరు వేసే కాలం కూడా చాలా ఉంటుంది. అది అడుగుతుంది. సరే పక్కన పెట్టి దాని పక్కన పెట్టి దానికి వాడదాం అనిపిస్తుంది. ఇలా పక్కన పెడుతూ ఉంటాం. దాన్ని అడ్డుకోవడానికి ఏమాత్రం ఇష్టపడను. భయం అంటే అంత తప్పు రాదు. నీ కష్టాలు చూస్తే అంత భయపడతాను. డాడీ ఎన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు రికవరీ అయ్యే పనులు ఉన్నా 50% రికవరీ అయ్యారు. ఇంకా 100% రికవరీ అయితే నన్ను ఆపేదారు. కళ్ళు మూసుకున్నానంటే నా రోజులు వివిధ దేవుని పిల్లలు కనుక తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతను పిలిపించి అతనితో సంభాషించుచుండెను. పౌలు గారితో మాట్లాడుతున్నాడు. అప్పుడేమో పౌలు గారు మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటిస్తున్న పౌలు గారితో సువార్త విషయాన్ని పక్కన పెట్టి సంభాషించే స్థితికి ఎదిగాడంటే బాగా తెలిసిన వ్యక్తి ఆయన. ఎందుకు స్టడీ చేశాడు పౌలు గారిని. పౌలు గారు ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, ఏమేమి కథ అని రోమా 15:19. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యమే మరది. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించి ఉన్నాడు. కంప్లీట్. కనుక సువార్తని ఎంత దూరం తీసుకెళ్లాడో, సువార్త అంటే ఎంత ఇష్టమో, ఎన్ని ప్రాంతాలకు ఇష్టమో, ఆ ప్రాంతం కాడికి ఇదే రాజ మర్యాదతో మనం తీసుకెళ్తే మనకు ఖచ్చితంగా పైన బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అని అనుకున్నాడు. తెలుసు తనకున్నదే వెంటగా అయించినటువంటి ఆయన ఆస్తి గురించి సువార్త ప్రకటిస్తాడండి. ఈ రోజున భూమి మీద మగాడు ఉన్నాడంటే ఒక్క దేవుని అవసరం మనమే. మరి ఛాలెంజ్ వరల్డ్ వైడ్ గా organizస్తారు. అది సువార్తని ద్రవ్య రూపముల కానీ మరొక రూపంలో కానీ చూడని ఏకైక సంఘం దేవుని వస్తు కాదని ఉన్నాడు. మన దేవుడు కోరుతున్నదే కదా. దేవుడు కోరుతున్నదే. కష్టపడి స్వహస్తాలతో పనిచేస్తూ సేవ చేయమన్నాడు. అది ఎలా ఉంటుందో చేద్దాం అని ఫస్ట్ నుంచి అలానే కంటిన్యూ అవుతున్నాం. సువార్తను అర్థం పెట్టుకోవడం వచ్చిన ఒక్క రాబోయినా, పిల్లలకి ప్రార్థన రాబోయినా, ఇంటికి ప్రసవం నడవకపోయినా చెత్తగా గృహ దర్శనాలు, గృహప్రవేశాలు, రకరకాల విధానాలతో ఎటు అడుగు తీస్తాడు. ప్రార్థన చేస్తే సంద అటు ఇప్పుడు 100 రూపాయలు పెట్టాడు. ప్రార్థన చెప్తే దైవ ప్రార్థన విలువ 100 రూపాయలు. ప్రార్థనకి విలువ కట్టాడు. అక్కడ ప్రార్థన విలువ కట్టకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయించుకున్న తర్వాత నీ సమయం ఉన్నప్పుడు సంఘములో ఎవరికి తెలియకుండా తాను పెట్టడం చేసుకోవాలి. అది నీకు సంబంధించిన విషయం. అది ప్రార్థన చేస్తే 100, దర్శనం చేస్తే 500. అంటే గృహ దర్శనానికి దర్శిస్తే 500 అంటే దేవుని ఇంటికి వస్తే 500. వడ్డీ తీర్థం 20 రోజుకి రోజు అంటే దేవుడు తక్కువ
సొమ్ము తెలుసా మీకు? అదో ఆశా నిగ్రహం కూర్చున్నాడు అక్కడ. ఆశా నిగ్రహం కూర్చి సొమ్ము మీద ధ్యాస లేకుండా ఏ కాపురం ఉన్నాడా? అసలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు చెప్పరా? దెయ్యం సమూహం. సొమ్మే పరమావధి, సొమ్మే పరమావధి, సొమ్మే పరమావధి. ఇదేం విషయము, ఇదేమి పోవడం, మరి వాళ్ళు ఏమిటన్నారు? దేవుడు బాగా హెచ్చించాడంట. 3 బిల్డింగ్లు తెచ్చిస్తాడంటే మరి పౌరుల గారికి ఇల్లు కూడా లేదు. మరి ఆయన హెచ్చించలేదా? కొండల్లో గుహము దాక్కున్నాం అంటే వాళ్ళకి హెచ్చింపు లేదా? కొబ్బరి పట్టేలా ఏం ఇస్తామంటే సువార్తకి మనం సువార్తకి కొంపకి సంబంధం. పాస్టర్ గారు మంచి వెళ్ళాలంటే బాగా ఆశింపబడ్డాడంట. పౌరుగా చెట్టు కింద ఉన్నాడు. మరి శపింపబడ్డా అంటే మన తాను ఎలా ఉన్నాయా? ఇలా ఎలా ఉంటామంటే అసలు మనం సువార్త రాదు మనకి. పైగా బాగా తెలిసిన వ్యక్తిగా గుర్తింపు పొంది ఉన్నాడు అక్కడ. బాగుగా ఎరిగిన వాడే ఈ మార్గమును కూర్చి మతవంతులో మళ్ళీ 22 పుస్తక కార్యాలు ఫెలిక్స్ అనే అధికారికి ఈ మార్గము కూర్చి బాగా తెలుసు. బాగా తెలిసిన వారికి సొమ్ము మీద ఎందుకు ధ్యాస? ఎందుకండి? సువార్తన సొమ్ముతో ముడిపెడితే వాడు సాగుంటుందంటే ఆ తమ్ముడు చెప్పలేదండి. అసలు చూస్తూనే ఉన్నాం మనం. తెలుసా, మెదడు చిక్కితే అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా తెలియాలంటే ఒక మంచి కళ పెట్టేసి కింద నిప్పు పెట్టేసి బతికున్న బలి దాంట్లో ఏంటి అలా వేసారు. కేసులో దింపుని చెప్తున్నా. వాళ్ళు పడితే మంటలు కదండి, కట్ట 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 కొట్టుకొని పట్టు పిట్టాలని వెళ్తే మొత్తం బాగుంటుంది. ఎట్లా పీస్ కూడా కనపడదు. మెదడు పెరిగితే అలాగే ఉంటుంది. కాపలకి బ్రెయిన్ అటాక్ అలాగే జరుగుతుంది, హార్ట్ అటాక్ అలాగే జరుగుతుంది. తెలుసా, బ్లైండ్ బ్లడ్ ఎందుకు రాబోతుంది? పాస్టర్లకి వాళ్ళ తలంపులో మొత్తం సొమ్మే ఉంది. సొమ్ము ప్రవహించింది కాబట్టి రక్తం ఆగింది అక్కడ. అది భయం ఉంటుందండి. ఊరిగా డబ్బే అది అన్ని కుటుంబాలు కష్టపడాలి. పాస్టర్ కుటుంబం మాత్రం నీళ్ళ ఉంటారు. కరెంటు పోయింది విసురుకో. చాలా మంది సంఘానికి వచ్చే విశ్వాసంలో ప్యాన్ కూడా లేదు. ఏ రోజు అడగలేదు. ఉందా ప్యాన్ తిరుగుతుందని అడగలేదు. నీకు పోతే మాత్రం రే ఏసీ ఏంటి మళ్ళీ తెలియాలి. ఇంట్లో ఏసీ ఉన్నట్టు ఓరని సులుదగలట. ఇదే ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి ఇల్లుని కొంత వరకు ఎరుసలేము చుట్టుపక్కల ప్రాంతం చేతి ఇంత ప్రాంతంలో సేవ చేశాడు కనుక ఈయనకి ఇంత ఫేమ్ ఉంది కనుక, ఇంత పేరుంది కనుక ఈయన పెట్టుకున్న సువార్తను తీసుకెళ్తే ఖచ్చితంగా మనీ వస్తుంది కనుక ఆ మనీ మనకి ఈ జాబుతో పాటు అది కూడా పక్కన పడుద్ది అన్న ఆలోచన బాగా అయినటువంటి ఆయన యూతుల్లో మంచి పేరుంది ఆయనకి. ఈ రోజు ఏం చేశాడు? టైం గడిచిపోయిన పోయి ఛాన్స్ ఇవ్వాలి. ఆ సువార్తను చేయడం అలా అనుకున్నాడు. ఛాన్స్ ఇవ్వాలి. ఈరోజు ఏమైంది? 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ ఫేస్ గారికి బదులుగా ఇంకొక ఆయన వచ్చాడు, పోర్కి వేస్తాడు. అప్పుడు ఏం చేశాడు? పౌలు గారి కేసుని అలాగే పెట్టి దెబ్బ తగలకుండా మీరు చూడండి అని చెప్పేసి యూదులకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు యూదులు అనుకుంటారు, మమ్మల్ని బాగా చూసుకుందాం, దైవజనుని జైల్లో పెట్టినా సరే ఏక దొంగ వాడకుండా గేసీకరణ పెట్టించాడు. అప్పుడు వెళ్ళే సేవ చేయించాడు. అబ్బా నిజంగా ఫెలిక్స్ లాంటి ఎంత గొప్పదండి. ఒక్క పౌరుకే తెలుసు వాడు ధనాకర్షకాలని. మిగతా చేతి వింటారా? ఆయన వింటారా? చూసినా పౌరు గారి వాక్యంతో పాటు ఈ మధ్య నిందలు కూడా వేస్తామంటారు. ఖచ్చితంగా అంటారు. అందుకే మన గురించి ఎక్కడ మాట్లాడాలి పౌరు గారు. ఇంకా ఆయన వెళ్ళిపోయినట్టు ఏం మాట్లాడాల? ఆ పోస్ట్ పోర్కే ఫేస్ట్ ఎవరు అన్నాడా? నీ కూడా తీసుకెళ్ళి వద్దాం అని అన్నాడా? వద్దు ఇక్కడ వద్దు మాట ఆ ధనాపేక్షితం అనుకున్నాడు. అది పౌరు మన సాక్షి, పౌరు సంస్కారం. అది 24-27 పుస్తకాలములు 2 సంవత్సరాల తర్వాత ఫెలిక్స్ కు ప్రతిగా పోర్కియో ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకున్నట్టు మంచివాడనని అనిపించుకోవాలని కోరి పౌలుని బంధకములోని విడిచిపెట్టిపోయారు. అంటే అక్కడ ఉంచారు. మంచిగా సేవ చేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక అధికారులను మంచోడుగా, మిగతా వాళ్ళు మంచోడుగా, లోపల మాత్రం అనాపేక్ష కలిగిన వాడుగా ఎంత బాగా ఉండగలని తెలుసు.
కానీ 2 సంవత్సరాలు జైల్లో ఉన్న ఏ మాత్రం ధనాపేక్షతో ఆలోచన లేని పౌలు గారు ధనాపేక్ష కలిగిన వాడికి ఛాన్స్ ఇవ్వాల. అది మొన్న ఒకడు అంటున్నాడు, ఇందులో ఉందా పెట్టేస్తాం మనం అన్నీ, మరి పెట్టానో పెట్టలేదు, ఎక్కువైపోతాయి ఇలాంటివన్నీ పెట్టలేదు అన్నమాట. డైరెక్ట్గా అడిగేస్తున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నేను మీ ఇంటికి వస్తే నన్ను ఒడిచెరుతో పంపుతారా? పంపమయ్య గారు, ఆ కానుకలు రేపు సువార్తకు మీరు తీసుకురండి. ఆ కానుకలు మీరు సువార్తకు రేపు తీసుకురండి. ప్రియమైన దేవుడు నెట్లా కనెక్షన్. ప్రియమైన దేవుడు పిల్లరా, కనుక రేపు నేను మీ ఇంటికి వస్తున్న సొంత ఎంత ఇస్తాను, రేపు అది ఇక్కడ తీసుకురండి. అందులో డైరెక్ట్గా వీళ్ళ ప్రదేశం మొగుడు తెలుసా? ప్రియమైన దేవుడు పిల్లరా, మంచివాళ్ళని అనిపించుకున్న వాళ్ళని కోరి పౌలును బంధకములో విడిచిపెట్టి వెళ్ళాడు. కనుక మంచివాడుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది పౌలుకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అయినా పౌలు కూడా మళ్ళీ ఏమి చెప్పలేదు. గలతీ 3:5 ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల అన్నిటి వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించున్నాడు. ప్రశ్నిస్తున్నాడు గలతీ సంఘానికి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అంటే దేవుని ఆత్మ మనలో ఉంది కనుక అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ చేయించే అతను దేవుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన, మీలో అద్భుతాలు చేయించే దేవుడు ధర్మశాస్త్ర సంబంధిత క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన ఎలా చేసిన అద్భుతాలు అడిగాడు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే శరీర సంబంధం, కంటికి కన్ను పంటికి పని ఆ టైంలో ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధం అంటే ఈ లోక సంబంధ విధాన ఆలోచనతో ఉన్నటువంటితో చేస్తున్నాడా లేక ఆత్మ సంబంధంగా చేయిస్తున్నాడా, వినటం వల్ల చేయిస్తున్నాడా? ఎలా చేయిస్తున్నాడు దేవుడు అద్భుతాలు? వినటం వలన అద్భుతం జరగాలి, అంతేగాని ధర్మశాస్త్ర రూపేణ అద్భుతాలు జరగకూడదు. ధర్మశాస్త్రం అంటే పాపం యొక్క జ్వరణ మాత్రం దాన్ని వధిస్తే పాపం పోయింది మహా అద్భుతం అని చెప్పడానికి వీల్లేదు. అలా కాదు, నువ్వు వినాలి. వినటం వలన మాత్రమే విశ్వాసముతో వినటం వలన మాత్రమే నీలో జరిగింది తప్ప ధర్మశాస్త్ర సంబంధం అంటే మొక్కుబళ్ళు కంప్లీట్ చెప్పాలంటే మొక్కుబడి. ఇదిగో రేపు ప్రభా మా బొడ్డోడు గుండెత్తా అది పాలిపోచ్చి నువ్వు తీసుకో, ఇది మనం చెప్తాం. అది ఎందుకు దేవుడికి? ఆ 3 ఏళ్ల పిల్లగాన్ని వంటలో పెట్టి వాడు కరంచి 2 చెంపలు బీకి చెవులు మెరేసి గుండెకి ఎందుకు? అది దేవుడికి ఎందుకు ఇష్టం? గుండెతో గుండె దరిద్రం ఉంటుంది సార్. గుండె ఎక్కడ మనిషికి ఒకసారి ఊహించుకోండి, మీ అందరూ గుండె ఊహించుకోండి. దరిద్రం కేసు దేవుడికి ఎందుకు ఇష్టమైతే ఎందుకు ఇష్టమైతే ఎందుకు పెట్టినది? మీరు కోరుకుంటే తీర్చాలి అంటే అది నన్ను గుర్తు పెట్టుకోవాలి. ప్రారంభ శతాబ్ద కాలంలో దేవుడు దగ్గర రావడానికి దేవుడు ఇచ్చినటువంటి స్టెప్స్ అవి. చిన్నపిల్లలకి ఒకేసారి ఇంత పెద్ద మాసం మొక్క పెట్టలేం. ఫస్ట్ ఉగ్గినతో పోతాం, తర్వాత కొద్దిగా టైట్గా పెడతాం, అప్పుడు ఏడుతున్నాడు. ఎందుకు? అమ్మో పిల్లడు పడిపోతుంది పెట్టారు, అరగంట పెట్టారంటారు. మరి మొదటగా మొత్తం పోతుంది కాదా? కానీ చిన్నపిల్లలప్పుడు ఫుడ్ని
చాలా ద్రవ్య రూపంలో ఇస్తూ దాన్ని కొంచెం ఘనం చేస్తూ ఇంకొంచెం ఘనం చేస్తూ ఇంకొంచెం ఘనం చేస్తూ మరి వాడే తినేటట్టుగా మలుస్తూ చివరికి వాడే తింటున్న విధానంలో మళ్ళీ వాడికి కక్క ముక్క చెక్క అన్ని చెత్త వేసి అని మేపుతున్నాం. దేవుడు కూడా అంతే. మహాజ్ఞాన లోకానికి రాకముందు దేవుడు తలంపు వారిలో ఉండాలంటే ఏదో ఒకటి ఎప్పుడు ఉండాలి. కాబట్టి ఇదిగో నువ్వు పెద్ద కొడుకు పుడితే వేసరా, ఇదిగో నువ్వు సొంత కట్టాల వేసరా, నువ్వు అనుకుంటే ముక్కు, నువ్వు అనుకుంటే తీర్చు, ఇదిగో ఎలా ఎలా అని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కనుక అంతే. కొత్త నిబంధన వచ్చిన తర్వాత మాట రూపంలో అక్కడ ఏముందో దాని వెనకాల ఉద్దేశాన్ని చెప్పటమే ఉండవన్న విశ్వాసం కలిగే ఉద్దేశం. ఇప్పుడు దేవుడు వినటంలో అద్భుతాలు చేయిస్తున్నాడా, నువ్వు మొక్కటంలో అద్భుతాలు చేయిస్తున్నాడా? నువ్వు ఏం వినకుండా దేవుడిని లేకుండా అవసరం తీరినాక ఏడు దాటినాక తెగలేసినట్టు దేవుడిని వెనకాలేసి పడేసి నీ ఉద్దేశంలో నువ్వు ముందుకు వెళ్తుంటే ఊరుకుంటాడా? వెనక వైనిచ్చి బతుకు ఇప్పుడే బతుకున్నాను. రోజు ఇట్లా కనపడుతున్నాను రోడ్డు మీద ఎవరైనా చూస్తుంటా మొత్తం 25 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు బొమ్మలు అంటే కొయ్యాలని అర్థం. రోజు ఖచ్చితంగా పొగలు చూస్తాం. ఎప్పటివరకు ఒక్క రోజు మిస్ అవ్వాలి. రోజు ఏదో ఒక ప్రాంతం చూస్తూనే ఉన్నా. చూసి అనిపించింది 35 ఏళ్ళు ఉంది. అప్పుడే పోయాడండి, అప్పుడే పోయాడండి. 18 ఏళ్ళ అమ్మాయి, 22 ఏళ్ళ అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి, 25 ఏళ్ళ కుర్రోడు, 30 ఏళ్ళ కుర్రోడు, 40 ఏళ్ళ పోతూనే ఉన్నారు. ఎట్ట చూస్తే అట్ట పోతున్నారు. భయం ఉందా? ఇంట్లో పొగన్నంత వరకు భయం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. కాస్త వెనకాల కిలకిల కిలక దళ్ళొచ్చి వెనకాల తట్టుంటే దేవుడు అంటే డైరెక్ట్ దేవుడా వచ్చా అర్థం వచ్చే ఇలా ఎనబడింది అనుకో అంతే పీకేతనంతే. ఆ తర్వాత చేయడం బాగా ఎట్ట దేవుడు చాలా జాగ్రత్త. పొగలు పనిచేయదు. పనిచేస్తే అస్సలు ఎంత ఉన్నా ప్రియమైన దేవుని పిల్లారా ప్రారంభ స్థితి మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలండి. ఇది బాడీలో మనసులో నిలబడిపోవాలి. ఎలా ఉంటాం మనం? మామూలుగా నలుగురితో ఎలా ఉంటాం అలా ఉండిపోతే ఊరి నీ అబ్బాయి వీడికి కాస్త ఊర వ్యాపారం ఉంటే చాలు ఇది మించిన లేడు. ఇంకా అది ఊరికి నీతో వచ్చిద్దా? ఎప్పుడు ఉండదు. అదే చెప్తున్నాడు. నీకు ఎలా అద్భుతం ఎలా జరిగే ధర్మశాస్త్ర రూపేనా లేకపోతే వినటం వలన? వినటం వల్ల జరిగిందంటే నువ్వు విన్నావా? దేవుళ్ళు ఉన్నావా? సంఘంలో ఉన్నావా? విన్నావా? ఏం లేదు. మళ్ళీ సాక్షాత్ చెప్తున్నాడు. దేవుడు నా ఎన్నంటే అన్నాడు. నేను ఆ వయసు కనుక టచ్ చేసి తాగుతూ చెప్పాడు. ఇటు వచ్చి తాగిన ఆ ఒక్క కావు చేసినట్ట అదా ఇంకా మరి ఇంకా సచ్చినాడా? ఇదే ఇదేమద్భుతమా? ఇదేమద్భుతం. వింటే భయం కలగలుగుతున్న. నేను చాలాసార్లు చూశానండి. చాలా మంది పిల్లలు ఏమనిస్తారంటే తమ వేసుకొని ఆ మట్టి పనులు చేస్తున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు భార్య. నాకు అనిపించింది కుటుంబంలో లోపం ఉన్నదా లేకపోతే దేవుడి మాట అందక అదే లోటులో బతుకుతున్నారా అనిపించింది నాకు. ఎందుకున్నారు వాళ్ళు ఇంకా అక్కడే? ఎందుకున్నారు అక్కడే? ఎందుకున్నారు? సరైన తిండి లేదు, సరైన నిద్ర లేదు, సరైన బ్రతుకు లేదు. సాయంత్రం అయితే పిల్లగాల కష్టంతో కడుపుతో తీసుకెళ్ళి ఆ కోట చెప్పట్లయితే కోట మేము ఆ కోట తాగిద్దాన్ని తాగినోడికి సంపాదించిందంటే 70% అంటే కుటుంబం ఏం కాకపోయిందండి. 20 ఏళ్ళు కష్టపడితేనే ఈ స్థితి. అదే 20 ఏళ్ళు అవలాగా తిరుగుంటే ఈ స్థితి ఉంటుందా? నేను వచ్చిన తరకాల భూమి మనకి లంకి బిల్లు దొరికిన తరకాలి అంతే కదా. మరి దేవుని పిల్లలారా ఎంత జాగ్రత్త విన్నామా? వింటే జాగ్రత్త ఉంటుంది. మరి వింటే జాగ్రత్త ఉంటుంది. విశ్వాసంతో వింటే మనం చేయిస్తున్నాడా లేకపోతే ధర్మశాస్త్ర క్రియలతో చేయిస్తున్నాడా? అద్భుతాలు దేవుడు ఎలా చేయిస్తున్నాడు? నిసాక్షులు ఎలా చెబుతున్నారు?
ఒకళ్ళు వింటేనే జరిగిందన్నావు అనుకో, నువ్వు ఎప్పుడు మోసాను ఎప్పుడేమో ఇక్కడ కొసుకొచ్చింది మళ్ళా. కానీ ఈ మార్గం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తిగా ఉంటే సరిపోదు. సరిపోతుందా? సరిపోదు. బైబిల్ బాగా తెలుసు, గురించి బాగా తెలుసు, సరిపోదప్ప. సరిపోద్దా? సరిపోదు. మరి ఇంకేం కావాలి? ఇది కావాలి దేవుడికి. 85:5 కీర్తన, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. నీ బాణములు వాడిగలవి, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. ఆయన బాణం పట్టుకుని భాషలో వెళ్ళిపోయి గుండె కూర్చోరా? బాణములు 27:4 కీర్తన. ఎవరు బాణములు? ఎవరు? యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అంటారు సార్. సంఘములో ఉన్న మనమే బాణం. ఇప్పుడు మన బాణం మన పత్రం ఎవరు? బాణమా మన పొత్త? ఎవరు మనం? ఎవరు మనం? ఎవరు దేవుడితో? ఎవరు నువ్వు? బాణాలేనా మీరు? బాణాలేనా? బాణాలు వాడిగలవి అన్నాడు. వాడిగలవి అన్నటువంటి గలవి అన్నటువంటి పొందుకొని ఉన్నవి. వాడి 2 అంచుల గల ఖడ్గము ఎటువంటి వాడి ఖడ్గము కంటెను, వాడి గల ఎటువంటి ఖడ్గము కంటెను. అది 2 అంచుల వాడి గల ఎటువంటి ఖడ్గము కంటెను, ఎటువంటి ఖడ్గము కంటెను అంటే అటువంటి ఎటు చూసినా పదునుండగలిగిన వాడిగా ఉన్నావా? వినుట వలన అద్భుతాలు జరుగుతున్నాయని నువ్వు అనుకుంటే అలాంటి వాడుగా ఉన్న నువ్వు 2 అంచుల ఖడ్గంగా ఉన్నావా? దేవుని చేత వాడబడే బాణంగా సంఘంలో ఈరోజు పిల్లలు ఉన్నారండి. అలా తయారవుతున్నారా? మిమ్మల్ని అలా ఉంచే ప్రయత్నంలోనే మీరు పాడే ప్రతి పాట కానీ, మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కానీ నిర్మమాటంగా దానికి డిఫరెన్స్ చూపించి ఎందుకు మాట్లాడతానంటే అంత ఇష్టం మీరంటే, అందుకే అంతగా చెప్తా. ఏం పాడుకుంటే నాకెందుకు, ఏం పట్టకెందుకు కొనలే మనం వాటిని అనుకుంటే అలా అనుకోను కదా, అలా అనుకోను కదా. ఆత్మను మీకు అనుగ్రహించి అద్భుతాలు చేస్తున్నానంటే ఇంటి వలన ఆ విన్న నువ్వు బాణములు వాడిగలవి అంటే అంత షార్ప్గా ఉన్నావు, అంత షార్ప్గా ఉన్నావు. వాడిగలమంటే మామూలు లేదు పరిస్థితిగా. ప్రజలు చేత కూలుదురు, నీ చేత ప్రజలు కూలుదురు, ప్రజలు నీ చేత కూలుదురు. అలాంటి ఒక్కొక్క మాట తీసుకొని ప్రసంగిస్తుంటే నవనాలుగు స్తంభించిపోవాలా తెలుసా? అంత గొప్ప ప్రసంగం చేయాలా. అందుకే ఫిలిక్స్ కి 10,000 నాడులు స్తంభించి నవరంధ్రాలు మూతపడి వినే ఓపిక లేక, వినగల మనసు లేక భయపడిపోయాడంటే ఏం చెప్పాడు తెలుసా? ఆశ నిగ్రహం ఫస్ట్ దెబ్బకంటే. క్రీస్తు గురించి బాగా తెలుసు కదా నీకు, మరి నీతిని గురించి బాగా తెలుసు, ఆశ నిగ్రహం గురించి చచ్చిపోయాడు. ఇక చాలు, ఇప్పుడు కదా సమయం లేదు, వేరే దేశం వస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళిపోయి చేయాలి, హ్యాపీగా నీకు ఇస్తారు చాలు అన్నాడే. ఎందుకు? ధన ద్రవ్యం ఆశించాడు కనుక, మనసు వాడిలో ఉంది కనుక, గ్రహించిన పౌలు గారు ముందే అడుగుతాడో తెలుసు కనుక ఆశ నిగ్రహం గురించి స్టార్ట్ చేశాడు, రాబో విమర్శ గురించి స్టార్ట్ చేశాడు. సత్యం కూడా తెలియజేశాడు. క్యాచ్ చేయడా రైలు ఎందుకు చేయడం? మామూలుగా ఏంటి పౌలు గారు మామూలుగా బైబిల్లో ఏ బోధకుడు హార్ట్ అటాక్ తో పోయాడని. మళ్ళా మేము క్రీస్తు పరిశారకులు, ఈ శాటం కదా ఎన్న శాట. బైబిల్లో ఎవరైనా బోధకుడు హార్ట్ అటాక్ తో పోయాడు దానికి పోయాడా? అప్పుడే ఎవరు విశ్వాసం చూస్తూ మీరు చూడండి, ఉద్యోగం బారాకు ఎవరు పోయారు? ఎవరు బోధకుడు. కానీ నేటి కాలంలో కాకుండా మొత్తం గుండెతో గుండె దుప్పడినంత గ్యాస్ తన్ని క్రీస్తులు పాలైతే పట్టు మీ అత్త తినే
సొమ్ము సంపాదించే ఆలోచనలు, వాక్యం చెప్పే విధానం మనం చాలా కట్టుబడి ఉంటాం. తినే కాడ కూడా భయపడుతుంటే నిజంగా కాపాడే వాడు మో తింటే రేపు ఇప్పుడు అరగకపోతే వద్దులే, ఆశ ఉంది కానీ వద్దు, చాలు సరిపెట్టుకుందాం ఏం కాబట్టినా అట్లా తగాలని పెట్టాలి. ఇడికి ఇంకా పాస్టర్ గారికి మామూలు కాదు ఇంకా అది వాడు చెప్పిండు. ప్రసాద్ గారు అక్కడ ఉన్నాడు, మన సావకోడుకోకుండా ఆడిప్పుడు డెబ్బై చచ్చిపోయి నా మాటని ఏం చెబుతాడు, పొగాకు పట్ట, తమలపాకులు కట్ట, పాస్టర్ గారి పొట్ట, ఎప్పుడు నాతో ఏముంటామంట. నిజమే, చిన్న చిన్నగా ఉంటాయి పొగాకులు, వాటి మీద మంచి గోల్సేల్ చేస్తారు, ఇట్లా డబ్బాతో నీళ్ళు వస్తా ఉంటారు. ఎందుకంటే నేను పనిచేసేలా పోతున్నాను, అవి వచ్చిందాక అలాగే సవాలు అవుతుంది. ఆ తర్వాత చిన్న పేకాలి, వేరే చోట నాటేయాలి, అవి పెద్ద అప్పుడు వాటిని కొంటే ఆకు ఎరసడం అంటాం కదా, పచ్చాకు, అప్పుడు బ్యాటరీకి వెళ్ళిపోయింది. అది డిగ్రీ 4 డిగ్రీలో మండాల, అది పొగాకు వచ్చింది. దాన్ని కూర్చుకొని లోపల వేసుకొని కొట్టేయచ్చు మంచిగా. గుంటూరు ప్రియమైన దేవుని పిల్లలు, అది సామెతోనండి. పొగాకు పట్ట, తమలపాకులు కట్ట, వాడు తమలపాకులు ఇక్కడ చదువుతాడు. పాస్టర్ వీడు చెయ్యితే ఇట్టా 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 ఇట్టా, పాస్టర్ పొట్ట ఎప్పుడు నాతో ఉండాలంట. పెళ్ళైనప్పుడు ట్రైన్ కోసం వచ్చాడు, సన్నగా పేదలా ఉన్నాడు. అలాంటి మందిని రోజు నేర్చాడు. ఇప్పుడు పందికెక్కువ దొరకుతున్నాడు. తెగాశ ఇలాంటి లవ్వులు నా కొడుకులు అందరూ వస్తున్నాయి. అందుకే సువార్త ఎవరికి అంతట్లా ప్రతోడు సొల్లే, సువార్త చెప్పురా అంటే సొల్లే ఉండదు. నీ బాణమును వాడగలది. మనలో వాడిందా, వేడి లేదు వాడి లేదు, మరి ఏముంది వడ పగ కట్టే వడం మీద ప్రజలు నీ చేత కూడుదురు, నీ బాణముల చేత, నీ చేత నీ బాణముల చేత. నీ పిల్లలు వాక్యం తీసుకొని సమాజ మందిరాల్లో బోధిస్తుంటే తలంపులు తెగిపడి కుటుంబాలు కట్టుకుంటారు, కూడుదురు చెప్పేశాడు. నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. ఒక్కొక్కడు గుండెలకు కస్సా కస్సా దిగుతుంటే ఇది నాకే, ఇది నాకే, ఇది నాకే, ఇది నీకే, ఇది నీకే. మరి నీ కాదు నాక, దేవుడు ఏమన్నా నీకే ఇచ్చింది నాక, నా మాట నీకు కాబట్టి నీకే. నా బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. రాజు క్రీస్తు, క్రీస్తు వ్యతిరేకమైన తలంపుతో ఎవరైతే కలిగి ఉంటారో వాడి కాపరైన విశ్వాసాన్ని ఎవరైనా కానీ ఖచ్చితంగా దిగుతంతే. అంత గొప్పది నా మాట. అలా చెప్పేవాడు ఎవడున్నాడు? అంతా అడేగాడు పుడేగాడు, చిన్నోడు పెద్దోడు, బుచ్చిగాడు వచ్చిగాడు ఉన్నాడు కదా. పరిజ్ఞానం కూడా ఎవరు బైబిల్ చెప్పండి. మా అబ్బాయి కూడా బాగా చెప్తే ఏందో చెప్పేసుకోవచ్చు, తీసుకోకపోతే ఒంట్లు ఇంకేముండదు కాడ. అది బొచ్చు తీసుకొని అంటున్నా తప్పుడే, అంటే ఈజీ అనుకుంటావా? ఒక్కొక్క ముక్క వెనకాల దేవుడి తలంపుని నీ మనసు పగిలిపోవాలా ఆలోచించి. అది అందుకే ఈరోజు అంశం, ఆసక్తి ఉంటే సరిపోదు మిత్రమా, సరిపోతుందా? 124:5 అదే బాణానికి చెప్తున్నాడు అక్కడే. యవన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతు చేతిలో భారం ఉండేవారు, వారితో తన అంబుల కొద్ది నింపుకున్న వాడు ధన్యుడు వంటి వారు సిద్ధపడక గుంపంలో తమ విరోధంతో పోరాడుతురు. ఇంట్లో రాని అడ్డు జరుగుతారంట, తెలుసా? అడ్డు చెప్తుంటామంట. అంటే ఇప్పటి వరకు అనేక మాధ్యమాల ద్వారా మనలోకి, విశ్వాసంలోకి ఎన్నో మార్పులు వచ్చిపోతాయి. వీటిని లేకుండా చేయాలంటే ఖచ్చితంగా ఫేస్బుక్, ఇన్స్టా, రీలు, యూట్యూబ్ ఏది ఉంటుంది వాటినే ఉండాలి. అడ్డుంచి అటే పంపించాలా. క్రీస్తు ఎవరైనా ఏదైనా అంటే తిరిగి మరలా కూడా మన నోటిఫికేషన్ వెళ్ళిపోతూనే ఉండాలి. తగిలితే తస్సదియ్య 100 కిలోమీటర్ల వేగంతో రైలు గుద్దితే ఎట్టు ఉండాలి వాక్యం. ఇది చెప్పడం అంటే కదా, ఇదే కదా దేవుడు ఇప్పుడు అర్థం, అదే కదా మరి కోరుకుంది, అదే కదా. సిగ్గుపడక అయ్యో ఏమన్నా అంటారేమో అనుకుంటారేమో, సిగ్గు అదే ఇచ్చాడు. గుమ్మలో ఇంట్లో కూడా రాలేదంట,
అంటే నీ తలంపుల్లోకి అది రాకుండా ఉండటానికి ఖచ్చితంగా వాక్యాన్ని దించుతూనే ఉండాలి మాధ్యమాల ద్వారా. నిజం ఎంత బాగా కోరుకున్న దేవుడు అసలు ఎంత బాగా కోరుకుండా అలా ఉండాలి. ఈ రోజున ఆసక్తి ఉంటే సరిపోతుంది. నాకు మన దేవుడు పిల్లారా, ఎదుటి వాడు ఏం ఆశించి బోధిస్తున్నాడు. వీడు వచ్చినప్పుడు దొంగసైకిల్ 30 ఏళ్ల క్రితం భరత్ నగర్ లో ఈ రోజున బెరాంగా అధినేత ఆ ముసల్మాన్ కొడుకు ఒక ఇంట్లో ఉన్నాడు 250 రూపాయలకి. ఆ ఇంట్లో ఉన్నాడు, రేకులు కాస్త స్లాబ్ వేసుకున్న అంతే. వీడు మాత్రం ఏకంగా పార్కునే కబ్జా చేసి పడేశాడు. పెద్ద చర్చి కట్టేశాడు. ఆడ వెనకాల బోర్డు అంతా ఆయన పెట్టుకున్నాడు. ఆడ ఒక మాట్లాడుతుంది సొల్లు పడకూడదు. జాయిన్ చేస్తే ఇప్పుడు విన్నారా, అడుగుడు మనమే సొల్లు పెట్టి జాగ్రత్త. అది విదేశాల సొమ్మంతా ఏది చేస్తున్నారు. అది బట్టలు ఉతికితే వచ్చే ఉరికెంత దగ్గర అలాంటి జాగ్రత్త అది. కదా అది ఏం కాదు. పాపం మనం చెప్పాను నేను భార్యాభర్తల వివాహం అయింది. 2 ఏళ్ళ తర్వాత పాపం పాప పుట్టింది. ప్రేమగా ఐగతో వాక్యం చెప్పించుకున్న చెప్పి తెచ్చారు. పాప ఏం పేరంటే చెప్పారు, ఏదో సాయంత్రం భోజనం కాగితం అంతే. నిలబెట్టి నేనెంతను పాపం చేయటం అని పెట్టకుండా నేను అక్కడ ఉన్నా. నాకు మంది కొనేదప్పుడు పోయి వద్దులే మనకి వేసింది తీపి ఇంకా వద్దని చెప్పేసి అంటే కుర్చీ ఎక్కడ తీసుకొచ్చేసిన అమ్మగారి దగ్గర నువ్వు దిందిరా రాదని చెప్పి తెలపడం వచ్చింది. నేనైతే తెలుసా పాప పిలిచారు పోయేదానికి చెప్పిన ఇంకోసేపు ఎక్కువ నువ్వు తింటున్నా వచ్చేసాను. నేనెంతలో పాపం చేయకుండా బిడ్డ గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. బహుమానాన్ని పాపంతో పోటీ బలాంగా వ్యవస్థాపకుడు. ఇలాంటి నా కొడుకులు అంతా కాపలేదు. నా కొడుకులు కాదు వీళ్ళంతా ఏం కాదండి. ఆ ఎసరు నా కొడుకు వాడిని ఏదైతే డైరెక్ట్ గా ఆడున్నాడు, ఈ పిచ్చుకుంటున్నాడు కాదు, ఈ తెంగరోడు కాదు, పొరగోడు కాదు. వీళ్ళంతా కేవలం మిమ్మల్ని ముంచి నా దగ్గర వచ్చారు పిల్లలు సంఘాన్ని అన్ని. అది ఏం రాదండి పాపం. ఏం చేస్తాం, మా కర్మ కాకపోతే వాళ్ళ కర్మ మన కర్మ ఎందుకది. కానీ కనుక లేదు మరి. అందుకే చెబుతాడు అప్పుడు బాణాలంటే ఎవరంటే మనం వాయిదాలంటే మనం ఉన్నాం. ఏం ఆశించి బోధిస్తున్నాడో ఖచ్చితంగా అరమనక లేకుండా తెలియజెప్పే ఏకైక సన్నిధానం దేవుడు మనసు. దేవుడు చెప్తున్నది రాష్ట్రంలో 25 కీర్తన, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. ఫలానా అన్యుడు పూజిస్తున్న సేవిస్తున్న దేవుడిని ఫలానా దేవుడు సంఘంలో కాపరి ఒక మాట అన్నాడని చెప్పండి. ఆయన పిలిస్తే వెళ్తాం, ఏదో నిస్తే తీసేసుకుంటాం అంతే. ఆ మాట నా దేవుడిది, ఆ మాట నా దేవుడిది. మధ్యలో నీ ఉద్దేశం ఏంటి? వాడిచ్చే నీరు నా దేవుడి, వాడిచ్చే ఫుడ్ నా దేవుడిది, మాట పదార్థం నా దేవుడిది. నా దేవుడిది అడగకపోయినా నా కాడికి వచ్చింది కనుక ఇచ్చేందుకు థ్యాంక్స్ ప్రభు అని ప్రార్థన చేసుకుని తినేస్తాం అంతే. మేము తినం. మా పాస్టర్ గారు చెప్పారు, ప్రతి వచ్చాడు అది వచ్చింది. ఇదే గెలిపింది. ఇదేమి ఇలా ఫుడ్ పోదండి అసలుకి. పొలాలను రైతు ఉండి పూజిస్తున్నాడు వాడు. మల్లమ్మ, మారమ్మ, ఎల్లమ్మ, పొల్లమ్మ, కోలేరమ్మ ఉన్నారు. వాళ్ళందరూ పూజించుకుంటారు కదా. అలా పూజించే మేమన్నా ఓసి అడ్జస్ట్ చేసేవాడు యాత్ర కదా. పొలాలు మొత్తం క్రైస్తవులు కదా. బాగా ప్రార్థన చేసి నాటేశారా? నాటేసే వాళ్ళు ఎంతమంది అన్ని లేరు, కోసే వాళ్ళు ఎంతమంది లేరు. లారీ వాడు ఎవడు క్రైస్తవుడు, మార్వాడు వాడు ఏమో మూడుగా ఆయన తెచ్చుకునేది. ఇన్ని సార్లు నుంచి మారొస్తుంది. ఒక పొలంలో రైతు క్రైస్తవుడు కానప్పుడు, అన్ని మార్వాడు రైతు కానప్పుడు, నువ్వు వెలిగించే గ్యాస్ కూడా ఒక హైందవ సోదరుడు అయినప్పుడు, ఇన్ని దాటించినప్పుడు పొయ్యి మీద పెడితే పెద్ద పరిస్థితి అయిపోద్ది. అది పెడితే నాశనం తిని ఎవరు నీకు నేర్పింది లక్ష్మీ పోదా. అన్యుడి పదార్థము మేము తినం. అబ్బా అట్టుకుని అమ్ముతుంది మరి. కూరగాయలు అమ్ముకుంటాం కదా, బియ్యం అమ్ముతుంది కదా, జామండి జాంపండి 2 రూపాయలు అంట కదా. మరి అయ్యేవాడ తోట ఉండదు. ఎంత జ్ఞానం లేకుండా ఎలా అయ్యేటంటే బోధకుడు
అది పెడితే మేము తినం, అవి మా ఇంట్లో రావద్దు, అవి పాపం, మా ఇంట్లో పరిశుద్ధం, మేము మీద ఒకసారి ఇది ఏంటి బోధ చెప్పలేదా? 1 తిమోతి 4:4 లేదా మాట? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే, ప్రార్థన చేసుకొని తింటది అని నీకు రాదు ప్రార్థన. ఎలా చెయ్యాలో తెలియదు. సొల్లేస్తుంటే ప్రార్థన, ప్రభు నా కోడిచ్చేప్పుడు, గుడ్డిచ్చేప్పుడు, ఏకులు పీకిచ్చని పెట్టడం. ఇదే అడగకపోయినా నా కోసం గుట్టించింది, నేను వండకపోయినా వండక ప్రేమతో పంపించాను, థ్యాంక్స్ ప్రభు. వాటర్ పడి తీసుకొని మంచిగా తాగితే ఎంత హ్యాపీ కొట్టాను. అరే అడగకపోయినా పెట్టారు, అడగకపోయినా వచ్చిందిరే. నిజంగా అదృష్టం ఇది కదా, అద్భుతం అంటే ఇది కదా. వద్దు మా ఇంట్లో కీరొద్దు, అదొద్దు, ఇదొద్దు, మేము ఇది వండిపోతాం అంటే సంఘంలో అన్యుల మధ్య విద్వేషాన్ని క్రైస్తవులు నింపాలా? నింపితే పోవడమా? అందుకే కదా మిమ్మల్ని ఊరు తగిలితే అన్నారు. ఇంకా తగలటం దరిద్రం క్రైస్తవులు సాగటం. నేను ప్రార్థన చేస్తాను. మరి ఎందుకంటే చెత్త, ఇది చెత్తే. ఎదుటి వాడిని ద్వేషించి ఎదుటి వాడు పెట్టి తినకుండా ఉన్నటువంటి వాడు తృణీకరించిన వాడు చెత్తే. అది వచ్చినా పర్లేదు. ఆడెందుకంటే ఇంకా ఇంట్లో చెత్త ఎక్కువసేపు కంపొచ్చేది. మరి క్రైస్తవం ఎలాంటి పోద ఎక్కువసేపు కంపొచ్చేది. అందుకనే తగలెట్టేసండి చర్చీలు బొచ్చీలు ఆలబడేసి అది దేవుడు సంతోషపడతాడు, కాయపించేస్తాడు. ఏం కోరుకుంటాడు అక్కడ? నీవు సృజించిన అనుజనులందరూ వచ్చి, అనుజనులు రావాలంటే నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు వాళ్ళు రావాలంటే వెళ్ళాలి కదా కదా. నీ సన్నిధి నమస్కారం చేయుదురు. అయ్యా ఎంత గొప్ప ఉద్దేశము క్రైస్తవుడు కలిగి ఉన్నాడా? నిజంగా మాకు ఎవరు చెప్పలేదయ్యా, ఎంతకాలం పొరపాటు పడ్డామయ్యా. యాంటి అలాగే నేను ఎదురుగా పక్కన కుమారయ్య నీకులా ఎవరు ఉండరు ఎందుకయ్యా, మేము పెట్టి నేను తినరయ్యా. అప్పుడు దేవుడి మాట చెప్తే ఏకంగా ఇక్కడ చేస్తారయ్యా, అడగడికి వస్తారయ్యా అంటే ఏడొక్కడితే సావు అని చెప్పి పంపించేసింది. ఇప్పుడు ఆ చర్చిపోతుంది. అంటే ఆలోచించండి, తృణీకరిస్తుంటాం మనం అన్యుడిని. నీ సన్నిధి నమస్కారం చేయదురు, రావాలి కదా. నీ నామమును ఘనపరుచుదును. అరమట లేకుండా ప్రేమించే ఏకైక దేవుడు క్రీస్తు. ఆ క్రీస్తు ఉద్దేశాన్ని చెప్పాలి కానీ వీడేమో 3 నెలల ట్రైనింగ్ అంటాడు, 6 నెలల ట్రైనింగ్, 3 నెలల్లో నీకు 60,000 పుస్తకాలు వచ్చాయంట. మాకేం రాట్లా. ఇది రాసుకున్న ప్రసంగాన్ని ఏం రాసుకున్నానో ఏంటో దీన్ని ఆలోచించడానికి నా మైండ్ కూడా అక్కడ ఇస్తే సార్. నిజాన్ని నిర్భయంగా తెగేస్తా. ఈ టాపిక్ మీరు నమ్మండి, వారం అవుతుంది అసలు తెగట్లని. అంటే ఇప్పటివరకు మీరు విన్నారు, వినవి చెప్పాలి కదా, నిజాన్ని నిర్భయంగా తెగేస్తా అంటే అసలు ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎక్కడ ఆపాలి? ఇప్పుడు ఒక ఎన్నో విన్నారు, వినకుండా చెప్పాలి కాబట్టి ఇదిగో మీరు నమ్మండి, ఈ జన్మ కూడా అర్థం లేదు. ఈ పక్క మీకు ప్రసంగం రాయడం నాకు పెద్ద టాస్క్. 1 గంట పట్టు రాస్తుంటా, మామూలు రాయాలి, పడుకొని ఆలోచించి నిన్న పట్టక లేచి అప్పుడు రాస్తుంటా. ఎగ్జాక్ట్ కదండి మీకోసం. కనుక అన్యజనులు మిగతా వారు క్రైస్తవ్యాన్ని ప్రేమించలేకపోతున్నారంటే కేవలం సాతాను అనుచరులు వేషధారణే కారణం. అది ఇక సంఘానికి పోయారంటావా, ఇంకా ఆయన సవటే. క్రైస్తవులు ఎక్కువ సవటే ఉన్నారు. ఏదో పోతాడు, ఆదివారం పోవాలి అంతే, సోమవారం పోవాలి అంతే, ఏదో చర్చికి పోవాలి అంతే. చర్చికి పోవాలన్న ఆలోచన భయంతో ఉండాలి. శుక్రవారం మర్చిపోయినబ్బా, నీ ఊపిరి ఆపటం దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఉంటే అదే బద్ధిక ఇంకా విశ్వాసల దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నది. ఆయన ఊపిరి ఒక పుష్పములు పుష్పించును, ఆయన ఊపిరి వెనక్కలాక పుష్పములు వాడిపోవును. మీరు పువ్వు బట్టి వారు మీరు కూడా అంతే. కనుక దేవుడు పిల్లారా, విశ్వాసలు అనేవి దేవుని ఆధీనంలో అయితే
ఆ ఊపిరిచ్చిన దేవుడు ఒక్కసారి ఇది ఎందుకు అనుకుంటే తక్కువ అంతే. ఓడండి ఎందుకు ఓడు గాలం ఇచ్చిన తీసుకోవడం కదా కష్టం కాదు కదా. కనుక సంఘానికి దేవుడు ఉద్దేశం చేస్తున్నాడు, ఏమి ఆశించకుండా చెప్పేవాడు కావాలి. అందుకే చెప్పిన ఆసక్తి ఉంటే సరిపోదు మిత్రమా, ఏమి ఆశించిన వాటివై ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి సన్నిధికి చేర్చే బోధ చేయాలి. అది ఎంత కష్టమో చెప్పండి. దేవుడిని సన్నిధికి చేర్చే బోధ ఎంత కష్టం. చర్చి తెచ్చే బోధ చాలా ఈజీ. చర్చి దైవ సన్నిధానం ఒకటి కాదండి. చర్చి అంటే జనాలు పొలోమంటూ వచ్చేది చర్చి. దైవ సన్నిధి అంటే వాక్యాన్ని ప్రేమించేవాడు ఉండేది. అది చర్చి, అది చర్చి. అది చర్చికి వెళ్ళామని చెప్పటం వేరు, ఆసక్తితో దైవ మందిరంలో చర్చిలో ఉన్నామని చెప్పటం వేరు. ఒకటే పదమైనా రెండు యాంగిల్గా ఉన్నది అక్కడ. అది ఇంతకు తాడులా లేకపోతే గెలిచమా అడుగుతున్నాడు దేవుడు. కనుక బోధ చేసేవాడు అలా చేయాల. దేవుని సువార్త, దేవుని సువార్తని సువార్తలాగే బోధించాలి అంతే. దేవుని సువార్తని సువార్తలాగే బోధించాలి. నీ సుత్తి సంగతులు పెట్టి మంచిగా బీబీసీ న్యూస్ లో చెప్పకూడదు. ఉన్నారండి, ఉన్నారా? ఆసక్తి ఉందండి, వాళ్ళ కొద్దిగా ఉంది చెప్పండి. తిరణాల్లో భక్తులు అంటే తిరణాల్లో కిక్కిసిపోయిన భక్తులు పేపర్ పడింది. అదంతా భక్తులే ఉన్నారండి. అసలు భక్తులు జనం బాగుంటే భక్తులు ఉంటారా? సరిపోదండి. ఆసక్తి ఉంటే సరిపోదండి బాబు. దేవునికి ఆస్తి కర్తలు కావాలి. అది అందుకే టైటిల్ ఏంటి? ఆసక్తి ఉంటే సరిపోదు మిత్రమా, దేవునికి ఆస్తి కర్తలు కావాలి. ఆసక్తి దేవుడికి దేవుడికి ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అది సరిపోతుంది. ఆసక్తి ఉంటే ఆస్తికర్తలు కావాలి. దేవునికి ఆస్తికర్తలు కావాలి. దేవునికి ఆస్తిని చేకూర్చే ప్రయాణంలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ ప్రసంగం. దీని ప్రసంగం వెనకాల ముఖ్యుడిగా సెంటర్ పిల్లర్ గా ఫెలిక్స్ తీసుకున్నాడు దేవుడు. ఆయన చుట్టూ ఏమున్నదో మనం చెప్పుకుంటూ వచ్చాడు. ఒక పౌరు తలంపులో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితేనే రావాలి. అంతేగాని సంఘాన్ని అడ్డం పెట్టుకుంటా, ఆదివారం కూడా పండుకోవద్దంట, సోమవారం కూడా కుక్కకూడదంట, కొబ్బరి మాసం చూపించుకుంటా అదేంటే బోధకుడికి అందుట్లో సగం వేయాలి, కరివేపాకు, కొత్తిమీర, కోటపొడి కట్ట, ఇంకా మరి కాస్త నైట్కి పంపిపోయి బాగుంటుంది. అది వద్దా? ఓ కలుకుండా ఓ నైటీ లేకపోతే అవి కూడా రావాలి. మరి అయ్యి మరి అయ్యో పంపాడు అయ్యో పంపాడు మరి భలే చెప్తారండి బాబు. వీళ్ళు బాగా చెప్పడం భలే చెప్తారు. ఉద్దేశం ఏంటంటే అవన్నీ కాదు అక్కడ. అవి ఏం చేసుకుంటాడు? కొత్తగా మాకు ఏం చేసుకుంటాడు? దాని ఉద్దేశం అది కాదు. స్వార్థ ప్రయాణంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అలా ఇస్తున్న విధానంలో ఇలా వెళ్ళిపోతూ ఉండాలి అని చూపించి రూపకలంకారంగా మాట్లాడడం తప్ప ఈ కొత్తిమీర కొబ్బరిమాట కాదు అది. కనుక ప్రియమైన దేవుని పిల్లల, దేవునికి ఆస్తి కర్తలు అంటే ఇది. ఒకనాటి మాసుదేవి వేస్తారు కొత్తిమీర కట్ట చిట్టుకు బైబిల్ ఒక్కరితో చూపించలేరు, క్రీస్తు చెప్పారు. అది ఎందుకు? అది చెబితే నీకు అర్థమవుతు. ఓహో కోపం కొత్తిమీర అంటే ఈ కొత్తిమీర 100 గ్రాములు 50 గ్రాములు పంపివని కాదు అక్కడ అర్థం. ఈ కొత్తిమీర కొన్నామంటే 10 రూపాయలు అయింది. ఈ 10 రూపాయలు మన ఇంటికి వచ్చినాయంటే ఈ 10 రూపాయలు వచ్చిన దేవుడికి నువ్వు ఎంత, స్వార్థకి ఎంత, స్వార్థ ఆసక్తికి ఎంత, స్వార్థ ఎంత ఉంది, నా వంతు ఎంత ఉంది, ఇన్ని ఆలోచిస్తూ రావాలి. అందుకే కదా ₹1,00,000 ఖర్చు పెట్టి సభలు, ₹1,000 ₹1,00,000 ఖర్చు పెట్టి టీవీ ప్రోగ్రాంలు, మరలా ఇంకొక ఆలోచనతో ముందుకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? దాచుకుంటే ఇలాంటి 10 ఉన్నాయి, మళ్ళీ లెక్కేస్తున్నాం. 12 వచ్చింది నాకు. ఇలాంటి ఇల్లు 12 ఉండే ఇప్పుడు నాకు అవసరం లేదా? దేవుడు రాసుకుంటున్న బ్రతుకుల్లో అంతకంటే హైప్ లో ఉంచుతాడు. అది ఇదేముంది, ఇదే. కాబట్టి దాని ఉద్దేశం అది, ఇది కొన్న ఇదంతా అయింది. ఇంత మన ఇంట్లోకి ఇచ్చాడంటే దేవుడు ప్రయాణం వెళ్తుంది, దేవుడి కొరకు వెళ్తుంది. అందుకే మీరు చెప్పిన ఇప్పుడు ఖచ్చితంగా ఇంక కొన్ని రోజులు పోతే మనకు 2 గంటలు బాగా తీరిపోతాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక లింగర్ కొనాలి,
దాన్ని ఇప్పుడు మంచిగా క్యాంపులు వేయించాలా. అది ఎక్కడుంది? అడ్మిట్స్లో ఒక సెంటర్లో ఉంది. ఎంత అయింది? అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా 6-7 lakhs అవుతుంది. కాబట్టి డబల్ బెడ్రూమ్, కొనుక్కుంటే మనం టీవీ, యాడీపైన డబల్ ఏసీ, ఒక స్పెషల్ బ్యాటరీ, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మనం స్నానాలు చేసుకుంటే అంతే పట్టేసుకొని వాళ్ళు డెమో చూపించారు మన వెళ్ళినప్పుడు. అబ్బా ఎంగర్లో ఇలాంతా ఇంత స్పేస్ ఉంది ఎంగర్లో, ఇంకా కావాలంటే ఇలా ఉంటుందన్నా ఇంకా అని చెప్పాడు. ఓకే, క్యాబిన్ ఉంది మంచి హౌస్ లాగా, మొత్తం పీకి చూపిస్తే సూపర్ అనిపించింది. ఇది సుమార్త పడకం 1000 లీటర్ ట్యాంక్, మళ్ళీ టాప్ రూఫ్లో ఎంత బాగుందండి. మంచి వాష్ రూమ్, మంచిగా డబుల్ బెడ్రూమ్, పడుకుంటే ఇంటర్ పెట్టుకోవడానికి మొత్తం ఇంచుమించుగా 5 to 6 lakhs. వీళ్ళ మీద 5 to 6 lakhs మనం గవర్నమెంట్ పెట్టిన దానికి కాస్ట్యూమ్ 10 లక్షలు ఉంటాం. ఓకే, కొద్ది కాలం ఉంది కదా, ఇది రోజు చేద్దాం, అది చేద్దాం. ఇవన్నీ ఎవరి పనులు చేస్తాం? సువార్త ప్రయాణానికి ఆటంకం ఉండకూడదు. ఎలా కాలం నైట్ డ్యూటీ చేస్తానా? నైట్ డ్యూటీలు ఏం చెయ్యా, కొద్ది కాలమే అది కనుక ఎందుకని ఆపాను. కొద్ది కాలం ప్రభు పర్మిషన్ తీసుకొని ఇది ప్రభు ఉద్దేశం అంటే రైట్ నౌ కొనసాగిస్తూ అంతే. కనుక ఆ ప్రయాణంలో ఉంటాం తప్ప ఏమి ఎంత పెద్దగా చేయడం. కాబట్టి తెలివైన దేవుని పిల్లారా, అప్పటి వరకు మన గాలి మేళాడకూడదు. మళ్ళా ప్రభు ఇస్తాడు కాదు, ఇస్తాడు. అప్పుడు కొంచెం మనం ఏదో ఇట్లా ముందుకెళ్తూ ఇది చేద్దాం అంతే. మనం అడుగు చెప్పినా, నేను వ్యాపారం చేస్తున్నా, నేను దేవుడి మీద కష్టపడుతున్నా, లింక్ పెట్టను, ఇప్పుడే మానేస్తా అని చెప్పి. కాబట్టి మనలాంటి వాడు లోకానికి చాలా అవసరం, మనలాంటి వాడు. కనుక ఎన్నో సంగతులు లోకానికి చెప్పాలంటే దీనికి ఎంత ఖర్చు ఉంది, దీనికి ఎంత వెనకాల ఎంత ఫోర్స్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అందాలంటే ఎంత ఉద్దేశం కావాలి, ఎంత ప్రార్థన చేయాలా, దేవుడు ఎన్ని ద్వారాలు తెరవాలి. ఆలోచించండి. అయిపోద్దా? మాటతో కాదు, శక్తితో కూడుకుంది. కాబట్టి అప్పటిదాకా మనం చూస్తూ ఉంటే ఎట్లా? జ్ఞానాన్ని జ్ఞానవంతంగా పంచుతూనే ముందుకెళ్ళాలి. అది గాలి మేళ కట్టే ఉద్దేశం మనకు అసలు లేదు. స్లోగా జరిగిన కార్యం మొత్తం లోకాన్ని ఏదే కార్యం జరిగింది. అది ఎక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టే పని. గ్రౌండ్ దగ్గర చూసుకోవటం, మంచిగా సాగరాలను తినేసి మంచిగా ఎక్కేసి వేస్తే కట్టం వేసి పొద్దున మంచిగా స్నానం చేసి షేవింగ్ చేసుకొని దిగాక ఫ్రెష్గా బట్టలు వేసుకొని ఎంత బాగుంది. పెద్ద కష్టమా? 10 లక్షలు మాకు ఏమైనా దగ్గర. కాబట్టి అందుకే అన్ని రాసుకుంటున్నా ఏం చేస్తే బాగుంటుందా అని. కనుక ఇప్పుడు ఫైనాన్షియల్ గా 1 year 1.5 year అయిపోయింది. సరే కొద్దిమంది చెప్పిన పాస్టర్ గారికి ఈ సంవత్సరంలో ఈ 2 బండ్లు బాగా తెచ్చేయాలి. ఒకటి అయిపోతే బండినే ఉండదు. వాట్ నెక్స్ట్ మనం ఆలోచిస్తాం. ఇందాకే 1.5 గంటల క్రితం డిస్కషన్ చేసినాం. ఇలా ఉంటుంది ఈ ప్రాసెస్, ఇలా ఉంది, ఇలా చూసుకున్నాం అయిపోతుంటే. తర్వాత డొమెస్టిక్ లెవెల్ కొనుక్కుంటే మంచి కొనుగోలు పాపలు పెట్టామంటే కథం చర్చికి వస్తే అది పోతుంది. దేవుడు మనం ఏదైనా చేస్తా అది. ఎందుకంటే పైసలు లేకుండా వచ్చాయి. ఏం కాలే. ఈ పెన్ను కాస్తే 75 rupees, 50 రూపాయలే. నేను ఇప్పుడు అక్కడే ఉంటా, మిగతాదంతా దేవుడిదే. లోపల కొద్దిగా ఉండాలి కాబట్టి, కుటుంబాన్ని ఒక్కొక్క స్థితిలో ఉంచాలి కాబట్టి ఆ ప్రయత్నంలో ఇప్పుడు కాస్త రిలీఫ్ లో ఉన్నానంతే. ఆ తర్వాత దంచితే మేత కూతురే కాదు. కాబట్టి మన దేవుని పిల్లల ఆసక్తి ఉంటేనే చనిపోదు. ఆశించిన వాడిగా, దేవుడి వాక్యాన్ని చంపని వాడిగా, దేవుడికి ఆస్తికత్వం చేసేవాడిగా నువ్వు ఉండాలి. అంటే ఓ ఫిలిప్స్ లాగా బాగా ఎదిగి ఉంటే కుదరదు. అది బాగా కుదరదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ నిగ్రహం వాడిగా ఉండాలి. అది అప్పుడే నువ్వు సువార్తను వినగలవు, అప్పుడే నువ్వు సువార్తను స్వీకరించగలవు. దేవుడు గారికి ఫాస్ట్ గా రాగలవు. తెలుసా? పోదాంలే, సినిమా టికెట్ తీసుకొని వెయిట్ చేయి, పోదామని చొక్కా సినిగిపోయింది. నా సినిమా పోతే అట్లంతే. ఎందుకు? ఫస్ట్ పేరు రావాలి. ఫస్ట్ నుంచి అది చెప్పడం పేరు నేను పోయిన పవిత్ర రావాలంట. అరే ఎంత ఇంట్రెస్ట్ ఉంది వాడికి. చర్చికి ఎంత తెల్లపోవాలి, చొక్కా తెచ్చుకొని చర్చికి తెల్లపోవాలి. కాబట్టి
దేవుడు జ్ఞానాన్ని ఆసక్తి పనులకు మాత్రమే ఇస్తాడు. ఆసక్తి పనులు అంటే ఆయన ఆస్తికర్తగా చేసే ఆలోచన పనులకు మాత్రమే ఇస్తాడు. అందరికి ఆసక్తి ఉంటే నేను అయ్యగారిని మా అబ్బాయిని అయ్యగారిని చేస్తా, అమ్మగారిని చేస్తా, నా బొచ్చు చేస్తున్నాను చేస్తే దేవుడు కదా అయ్యగారు అమ్మగారు. వాళ్ళకు ఉన్న ఆసక్తి వాక్య పరిజ్ఞానం ఎట్టి వెళ్తుంది, దీని వెనకాల ఉద్దేశం ఏంటి, దీన్ని అడ్డు పెట్టుకుని కుటుంబాన్ని బాగా సాధేసుకుందామా, నా పిల్లలు బాగా లేపుకుందామా. నువ్వేమో ఏడు చస్తావు, నీ పిల్లలేమో హాస్టల్ ఆడ చస్తారు. వీళ్ళంతా దేవుడు ఉండే సాగు, వీళ్ళంతా మన దేవుడి కుటుంబంగా పాస్టర్ గారుగా పాస్టర్గా విశ్వాసులు ఎలా ఉంటారా? కుటుంబంతో దేవుళ్ళు ఉండాలి. ఏది పాస్టర్ గారి పిల్లలేమో అక్కడ ఉంటారు, నేనేమి ఎక్కడ ఉంటాడు, ఆమె బ్యూటీ పార్లర్లో ఉంటుంది. ఇదే నీ చుట్టూవే నీ పిల్లలు ఏరి వీడి మంది వచ్చి ఎస్యూకేషన్ అంటే మేము వింటాం. ఏదైనా మా చెవులు కాదు మరి మేము పెద్దతో పెట్టించుకుంటున్నాం. మేము వాయిస్ సౌండ్ మూసుకొని కుటుంబం అంతా ప్రాజ్ఞ లేకపోతే దేవుడు ఆడతాడు. అయ్యో నువ్వు లేకపోతే దిక్కేవు అట్లా ఏమన్నాడు, నా సన్నిధిని కనపడమని మీరు 1 చేసి ఎవరు రమ్మంటారా మిమ్మల్ని? అవులే అది ఎవరు రమ్మంటారా? నేను వెయిట్ చేయను రమ్మని సస్తి పిల్లకి సంగతి చెప్తా. పట్టణ వరకాలంట వాక్యం చెబితే ఆహా వరకదు. లాస్ట్ ముగిస్తాను ముందే చెప్తాను. మనకి ప్రసంగం అయిపోయిన తర్వాత మంచిగా గొర్రె మాసం ఉన్నట్లయితే ఇది విశ్వాసం ఎందుకు ఇప్పుడు పొట్టిన వస్తున్నాం కాబట్టి. అందుకే మీరు చూడండి పాపులెట్లో భోజన వసతి కావడం పెట్టండి ఎంత పెద్దగా. అరే ఎందుకు పెట్టింది అసలు మన పోస్టర్ ఉందా? ఒక్క పోస్టర్ చెప్పండి భోజన వసతి. భోజనం వస్తుంది మళ్ళీ అక్కడ దూర ప్రాంతంలో వచ్చి వాడికి అక్కడ ఇప్పుడు దూరం నుంచి కూడా రావాలా? అది తినేవాడు దూరం కూడా, దగ్గర పక్క కూడా, ఇంటోడు అందరూ కూర్చుంటారు భోజనం వస్తుంటే. ఎక్కడి నుంచి వచ్చాం పో 4 లోకాలు అంటావా? అంతే చూడగానే 10 నిమిషాలు కూర్చున్నాపా వాడే పోగడతా తినేసా పప్పు గిప్పు అట్లంటే కొత్తలో కూర్చొని కూర్చుంటాడు. ఇప్పుడు కెమెరా వెళ్ళిద్దిగా వచ్చినాయి కదా, మరి ఫ్లైయింగ్ కెమెరాస్ వచ్చాయి కదా. ఏం జనం మహిమకరం తొక్కి నారదిస్తనా బిడ్డ ఆ పదం వాడితే భూమ కోసం వచ్చి కూర్చున్నవాడు మహిమ కాపుతాడు దేవుడికి. వాక్యం చదువుతుంటే ఊరికే దాంతో నీకే పని, దీంతో నీకే పని, నీకే పని బిడ్డ. అలాంటి వాక్యం చెప్పేవాడికి స్టేజ్ మీద వాడు లేడు. ఇలా పని వీళ్ళే గిల్లుకుంటా గిచ్చుకుంటా నే హిందీ బాగుంది. అవునా యాదరై సెట్ ఏ ప్రసంగాలు నడుపుతుంటే ఇయే ఇంకా అంటే అంత సమ్మతంతో ప్రసంగం అది టైం అయిపోయింది. టైం అయిపోయింది. ఇక బైబిల్ అంటే ఇసిరే కాలకాలపడతాం నిలబడతాం కిసకిస మొత్తం కుక్కలు చచ్చిపోతుంటాయి. సంఘంలో బోధకుడు దొంగ కుక్క వస్తుంది, తొక్కుతో కుక్క ఉంది చూసుకొని కావడం. నీ అబ్బాయి బోధపడలేదు సంఘంలో ఇంటి పిలిచిపెట్టి బోధ ఇంటి పిలిచిపెట్టి సంఘంలో పోగొట్టురా. యేసుక్రీస్తు వారు దేవుని మందిరములో రూపాలు మార్చే వారిని ఒక్క ఇసుగుసాడు అంతే. నా దేవుని సన్నిధానములోకి నా కొడగరా పెట్లు అమ్మేవాడిని రూపాలు మార్చేవాడిని మొత్తం బల్లాలని పడేసి గొడ్డు ముక్కతో కొట్టాడు. కొనత ముక్క బాగుంటుంది అంటే దైవ మందిరం ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా బొమ్మ కోసం అంటే గుంపులే. అందుకే మీరు ఎక్కడ ఉండడం ఎక్కడో అక్కడ కామనాంచు దేవుడి మాట కాబట్టి. కాబట్టి ఇలాంటి ఆసక్తితో వాక్యం కలిపి వచ్చినా పెద్ద ఉపయోగం ఉండదు. లెక్కలో ఉండటం అంతే ఉపయోగం ఉండదు. కాబట్టి నేను ఇలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, ఆశించకుండా ఉండాలి. ఏం ఆశించకూడదు, వాక్యాన్ని మాత్రం అబ్జర్వ్ చేసేవాడుగా ఉండాలి. అది కూడా ఇన్ డెప్త్గా ఆయన తలంపులో ముందుకెళ్లేవాడుగా ఉండాలి.
నా జీవితంలో ఆస్తికర్తలుగా సంఘాలుగా ఉండి చేస్తాను, మనోరకంగా చేస్తాను, నేను నిర్ణయించుకుంటా అని ఒక వాగ్దానంతో దేవుడు ఉండగలిగితేనే ఆశీర్వాదం. అదే మహిమకరం. అదే గలతీ 3:5 అన్నమాట. విడుదల వల్ల చేయించుతున్నాడా, విశ్వాసంతో విడుదల వల్ల మీరు అద్భుతాలు చేయిస్తున్నాడా. నీ ఇంట్లో ప్రార్థన జరిగితే అద్భుతం, నీ ద్వారా మాట్లాడితే అద్భుతం, నీ ద్వారా కుటుంబ దేవుడు నిలబడితే అద్భుతం, చేతి నిలబడితే అద్భుతం, కాలం పట్టుకుంటే అద్భుతం. ఇయే ధర్మశాస్త్రమైన అద్భుతానికి, విడుదల విశ్వాసం అద్భుతానికి ఏమాత్రం తేడా లేకుండా ఈ రోజున స్వార్థికులుగా ఉన్నామంటే మేము నమస్కారం. కాబట్టి ఫెలిక్స్ లాగా బాగా తెలిసిన బెల్లపు కాకుండా పౌరులు లాగా ఏ మాత్రం తలకుండా పెద్దగా చూసి తన ఉద్దేశాన్ని ఆస్తిని క్రీస్తు కొరకు ఆస్తికర్తం చేస్తూ ముందుకెళ్ళాడు. అలాంటి వారు కావాలి. ఏ స్థితిలో ఉన్నాడు? పౌరు బ్యాచ్, ఫెలిక్స్ బ్యాచ్ ఎవరు వచ్చింది? కాబట్టి నేనైతే దేవుడు ఆస్తికర్తలుగా చేసే పౌరుడు గారి బ్యాచ్. ఆ ఫిలిక్స్ గారి మనసుని మా కొరకు వాయించిన దేవుడికి చాలా థ్యాంక్స్ అని ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి ఆసక్తి ఉంటే చనిపోదు మిత్రమా. ఎందుకన్నా అంటే అందరికీ ఉండేది మన వద్దు. మనలో లేనిది, మనలో ఉన్నది వాక్య దగ్గరకు వచ్చి చూసి ముందుకు తీసుకెళ్ళిపోవడం నేర్చుకోవాలి. నాలో లేనిదేంటి, నాలో ఉందేంటి అది. నాలో లేనిదేంటి, నాలో ఉందేంటి అది. కాబట్టి ఈ సమాలోచనతో ముందుకు ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారో వారు మాత్రమే కౌంటబుల్గా దేవుడి దగ్గర ఉండగలుగుతారు. రిజిస్టర్ లేకపోతే మనం లేదు. కళ్ళు మూస్తే కనపడుతుంది, లేకపోతే అప్పుడు ఏం కనపడదు. కనుక ఆసక్తి ఉంటే సరిపోతుందంటే ఆసక్తి ఉంటే సరిపోదు. దేవునికి ఆస్తికర్తగా చేసే తలంపు కావాలి. ప్రార్థించుకోండి.